వారు దేవుని సేవకులుగా మరి సేవ చేస్తూ ఉన్నారు. మరి ట్రాన్స్లేషన్ కోసం సేవకులను వాడుకోకూడదు కానీ మరి దేవుని నామ మహిమార్థమై మనం అడిగినప్పుడు వారు ఒప్పుకొని ఉన్నారు. అందుకని నేను ఎక్కువ సమయాన్ని వృధా చేయకుండా ఒక గంటలో, ఎందుకంటే మీరు వెళ్ళాలి కాబట్టి, దూరం నుంచి వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి 1 అవర్లో నేను ముగిస్తాను. ఆ తర్వాత బ్రదర్ బాబు కూడా వెళ్ళొచ్చు, బాబురాజు కూడా. కాబట్టి ఎందుకనంటే ముఖ్యంగా అయ్యా మరి మీరు తెలుగులోనే బోధించవచ్చు కదా, తమిళ్లో ఎందుకు అని అంటే, నాకు తెలియకుండా కొంతమంది తమిళ్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయ్యా మీరు కనీసం అప్పుడప్పుడు కాదు, ప్రతి వారం కూడా తమిళ్లో కొన్ని మెసేజ్లు ఇవ్వండి అని అడుగుతున్నారు. అంటే తెలుగు అర్థమవుతుంది కానీ ప్యూర్గా మాకు అర్థం కావట్లేదు. అక్కడ అరుణ్ మాస్టర్ గారు కూడా ఉన్నాడు, ఆయన కూడా అంటాడు తెలుగు నాకు పూర్తిగా అర్థం కావట్లేదు. అలాగే ఈ చిన్న పరిచర్యను ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ఏమంటున్నారంటే, నాకు ఇది కొంచెం స్పష్టంగా ఉండేటట్టుగా కొంచెం చెప్పండి అని. అలాగంటే వర్తమానం వాళ్ళు అనుకోకండి, వర్తమానం వాళ్ళు కాదు, వాళ్ళకి ఇంకా వర్తమానం తెలియదు. అయినా కూడా కొన్ని సంఘ శాఖల వారు మనల్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు సమీపంలో. వారు అడుగుతున్నారు మీరు కొంచెం చెప్పండి అని. వారు ఆంధ్ర వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు. అసలు విషయం ఏంటంటే, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబాలు అంతా కూడా తెలుగు ప్యూర్గా రావట్లే. అయితే వాళ్ళే తమిళ్లో ఇచ్చిన మెసేజ్లో వాళ్ళు షేర్ చేసుకొని వింటా ఉన్నారు. ఆమె అందుచేత కనీసం ఒకటైనా నెలలో ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. తినగా మేము తీయనవును అన్నట్లుగా చెప్పి నేనే తమిళ్లో మాట్లాడతాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే పరిశుద్ధాత్మక రాని భాష అంటే ఏది లేదు. హల్లెలూయా. కాబట్టి ఇందాక మహేంద్ర ఏంటి అంకుల్ అన్నాడు. నేను ముందే పెట్టాను మెసేజ్. అయితే నీకు ఒక రోజు రెస్ట్ ఇస్తాను, 1 నెలలో ఒకరు యూజ్ చేద్దామని చెప్పాను. చెప్తే చాలా థ్యాంక్స్ అంకుల్, ప్రస్తుతానికి చాలా ప్రెషర్ లో ఉన్నాను అన్నాడు. మళ్ళీ ఒక అమ్మాయి పుట్టినట్టున్నారు కాబట్టి ఆ టెన్షన్ లో ఉన్నాడు మనవాడు. కాబట్టి ఏదేమైనా ఇక్కడ తమిళ్ తెలుగు తెలిసిన మన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళకి నేను చెప్పేది అర్థం కావట్లేదు. నీకు అర్థమైందా? తమిళ్ తెలుగు మాట్లాడతారంటే కానీ నా తెలుగు మన తెలుగు వాళ్ళకి అర్థం కావట్లేదా? ఇది వచ్చిన సమస్య. కాబట్టి సమయాన్ని మనం వృధా చేయొద్దు. మనం అంతా ఒక ఆత్మీయ ఫ్యామిలీగా ఉన్నాం. కాబట్టి మరి సమయాన్ని మనం వాక్యానికి వాడుకుందాం. మరి మన మధ్య ఉన్నటువంటి మరి పౌల్ రాజు గారు మరి తెలుగులోకి తర్జుమా ఇస్తారు. కాబట్టి మనం ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుందాం. కొంచెం వ్యాలెంట్ దానికి ఎక్కువ సౌండ్ పెట్టారు చూడండి. హల్లెలూయా. నాకు రావట్లేదు, తక్కువ. హల్లెలూయా. చూడండి చెక్ దీనికి సంబంధించింది చెక్. హల్లెలూయా. చెక్ చూడండి. చెక్ ప్రైజ్ లార్డ్. ఒకసారి ఆ నెంబర్కి ఒకసారి మధ్యలో ఫోన్ చేయండి. మాస్టర్ గారు లోపల కూర్చుంటారు, కూర్చోండి. ఓకే. మా వాళ్ళు కొంతమంది వస్తారా? వస్తా ఉన్నారు. లోపల కూర్చోవచ్చు, నేను పడుతుంది. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అక్కడ కొంచెం చేరలే. మా వాళ్ళకి ఒక 4 వస్తారు. అక్కడ 4 చైర్స్ అక్కడే చూడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కర్తరుடைய நாமத்துக்கு மகிமை உண்டாவதாக.
మరి ఈ రీతిగా మనం ఇక్కడ కలిసి ఉండుటను బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాను. நாம் இப்படி விதமாக ஒன்று கூடி இருப்பதற்காக கர்த்தருடைய நாமத்தை ஸ்தோத்திரிக்கிறேன். తెలుగు నుండి తమిళ్లోనికి ట్రాన్స్లేషన్ చేయించున్న మరి పాస్టర్ పౌల్ రాజు గారికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నా. தெலுங்கிலிருந்து தமிழில மொழிபெயர்ப்பு செய்கிற சகோதரனுக்கு நன்றியை தெரிவிக்கிறேன். దేవునికి స్తోత్రం. கர்த்தருக்கு மகிமை உண்டாவதாக. మరి మనం ఇక్కడ కూడి ఉన్న సందర్భము, நாம் கூடியிருக்கிற இந்த மணி வேளையில కమ్యూనియన్, రాబోజన ఆరాధన. ఓకే, కాబట్టి ఇచ్చట దీనికి సంబంధించిన వర్తమానం చెప్పాలని నేను ఆశపడి ఉన్నాను. ஆகையினால இதை சம்பந்தப்பட்ட வேத பாடத்தை நான் எடுக்க வேண்டும் என்று நினைக்கிறேன். ఈ యొక్క వర్తమానములను అనేక మంది వినుటను బట్టి తమిళ్లో మనము తర్జుమా చేయటం జరుగుతుంది. இந்த செய்தியானது நாம் அநேக நேரத்துல கேட்கிறோம், அதனால நாம தமிழிலே இதை சொல்லுகிற போது நன்மையா இருக்கும் என்று நான் நினைக்கிறேன். నాకు ఈ వర్తమానాన్ని పరిచయం చేసినటువంటి దైవ సేవకులు గుంటూరులో ఉంటారు. எனக்கு இந்த செய்தியை கொண்டு வந்த சகோதரர்கள், அதாவது இந்த ஊழியக்காரன் குண்டூர்ல இருக்கிறாங்க. ఆయన బైబిల్ ఎంతో స్పష్టంగా చదువుతారు, வேதத்தை எவ்வளவு சரியாக வாசிப்பாங்க. ఆయన మరి తమిళనాడులోని శివకాశి నుండి ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు. அவர் தமிழ்நாட்டுல சிவகாசி அப்படின்ற పகுதியிலிருந்து ఆంధ్రాకు வந்தார். ఆయన మేము బైబిల్ చదివేటప్పుడు మీరు తెలుగు వారు అయి ఉండి సరిగా చదవట్లేదు, నేను తమిళ వాడిని అయి ఉండి స్పష్టంగా చదువుతున్నాను అనేవాడు. அவர் எங்க கிட்ட என்ன சொல்லுவாருன்னா, நீங்க தெலுங்கு ஜனங்களா இருந்து நீங்க தெலுங்கு சரியா வாசிக்கிறது இல்லை, ஆனா நான் தமிழ்நாட்டுல இருந்து வந்து ஒரு தமிழனா நான் வந்து தெலுங்கு நல்லா வாசிக்கிறேன். కానీ అదే పరిస్థితి ఇప్పుడు నాకు ఇక్కడ తటస్థిస్తా ఉంది. அதே அதே காரியம் எனக்கு இங்க இப்படி தோணுகிறது. ఇప్పుడు నేను తెలుగు వాడిని అయి ఉండి ఇక్కడ తమిళనాడులో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. அதே போல நான் தெலுங்கு ஜனத்துல இருந்து வந்து நான் தமிழ்நாட்டுல இருக்க வேண்டிய சூழ்நிலை உண்டாயிருக்கு. ఆయన తమిళనాడు నుండి వచ్చి నాకు ఈ వర్తమానాన్ని తెలుగులో ఇచ్చారు. அவர் தமிழ்நாட்டுல இருந்து வந்து இந்த செய்தியை எனக்கு தெலுங்குல கொடுத்தாரு. ఆ విధంగా அது போலவே ఆయన చెప్పిన విధానాన్ని నేను ఆలోచన చేసినప్పుడు, அவர் எங்களுக்கு சொன்ன விதத்தை நான் ஆலோசனை செய்த போது, దేవుడు ఈయన హృదయంలో ఆంధ్ర రాష్ట్రం మీద ఎందుకు ఆ యొక్క నడిపింపు కలిగేటట్టుగా చేశాడని ఆశ్చర్యపోయాను. தேவன் இவருடைய இருதயத்துல ஆந்திரா தேசத்துக்கு வர வேண்டிய அந்த நியமத்தை குறித்து நான் ஆச்சரியப்பட்டேன். పర్టికులర్ గా ఇక్కడికే వెళ్ళమని దేవుడు నాతో చెప్పాడని పలుమార్లు అంటూ ఉండేవాడు. சரியா குறிப்பாக இந்த இடத்திற்கு தேவன் என்னை அனுப்பினார் என்று சொல்லி நிறைய முறை சொல்லி இருக்கிறாரு. నేను గర్భంలో పడక ముందు మా అమ్మగారు కూడా LEF కి చెన్నై వచ్చేవాళ్ళు. நான் கர்ப்பத்திலே உருவாவதற்கு அந்த நேரத்திலேயே எங்க அம்மா எங்களுடைய முதியோர் எல்லாம் வந்து LEF சர்ச்சுக்கு போவாங்க. పాస్టర్ డానియల్ గారు, பாஸ்டர் டேனியல், அப்புறம் அவர்களுடைய மகன் இருந்தாங்க, వాళ్ళ కుమారుడు ஜோஷுவா டேனியல். వీళ్ళందరూ కూడా మా అమ్మగారిని ఎంతగానో ఒక సీనియర్ విశ్వాసిగా వాళ్ళు ఎంతగానో ప్రేమించేవాళ్ళు. இவங்க எங்களுடைய தாயாரை வந்து எவ்வளவோ நேசிச்சாங்க. ஏன்னா அவங்க வந்து ஒரு மூத்த சகோதரியா இருந்தாங்க, மூத்த விசுவாசியா இருந்தாங்க. ஆகையினால இவங்க ரொம்ப எங்களுடைய தாயார் வந்து நேசிச்சாங்க. మా అమ్మ మా నాన్నగారికి వివాహమైన 22 సంవత్సరాలకి నేను పుట్టాను. என்னுடைய தகப்பனாருக்கும் தாய்க்கும் వివాహமான பிறகு 22 வருஷம் கழிச்சு நான் பிறகு. కాబట్టి వారు అనేవాళ్ళు, నీవు చెన్నై రిట్రీట్కి వచ్చినప్పుడు అక్కడ విశ్వాసం ఉంటే అబ్రహాముకి ఇచ్చినట్లుగా నీకు కూడా కుమారుని దేవుడు ఇస్తాడని చెప్పారంట. ఆమె చెన్నై రిట్రీట్ కి వచ్చినప్పుడు అక్కడ పాస్టర్ చెప్పారు, అబ్రహాముకున్న విశ్వాసం నీకు ఉన్నట్లయితే నీకు కూడా దేవుడు సంతానం ఇస్తారని. அவங்க எங்க தாயார் வந்து பிள்ளை பெறுவதற்கு முன்பதாக சென்னையில ஒரு கன்வென்ஷன் நடந்த போது அங்கே கலந்து கொண்ட போது, உங்களுக்கு விசுவாசம் இருந்தால் அபிரகாமுக்கு தேவன் உண்டு பண்ணின அந்த கர்த்தர் உங்களுக்கும் பிள்ளைகளை உண்டு பண்ணுவார் அப்படின்னு சொன்னாங்க. ఆమె ఇక్కడికి వచ్చినప్పుడు కుమారుడు కావాలని అడగాలనేటటువంటి ప్రేరణ ఆమెకు కలిగిందని చెప్పేది. ஆமா, எங்க தாயார் இங்க வரும்போது அவங்க வந்து ஒரு மகனை பெத்தெடுக்கணும் அப்படின்ற ஒரு வாஞ்சி அவங்களுக்குள்ள இருந்தது. కాబట్టి ఆమె అలాగే
ఇప్పుడు నేను మాట్లాడుచున్న నన్ను ఆమె పొందుకొని ఉన్నది. ஆகையினால அப்படியாக இப்பொழுது நான் பேசிக் கொண்டிருக்கிற உங்கள் மத்தியில நான் పొందుకొని ఉన్నది. என்னை வந்து அவங்க வந்து பெற்றெடுக்க வேண்டிய சூழ்நிலை ஏற்படுத்தப்பட்டது. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఉండావதாக. ఆశ్చర్యకరంగా ఆశ్చర్య విధமாக నేను ఈ రోజు చెన్నైలో ఉండటం కూడా గొప్ప ఆశ్చర్యంగా నాకు అనిపిస్తా ఉంది. நான் இங்கே சென்னையில இருப்பது கூட ஒரு பெரிய அதிசயம் நான் நினைக்கிறேன். దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవునుடைய నామத்துக்கு మహిమ ఉండావதாக. కొన్నిసార్లు మన పరిస్థితులు మనం అనుకోగానే దేవుని చిత్తం ఎలాగైతే ఉండదో అదే జరుగుతా ఉంటది. சில நேரங்களிலே நம்மளுடைய சூழ்நிலை குறித்து நாம நினைக்க மாட்டோம். ஆனால் தேவன் தம்முடைய சித்தத்தின்படி நம்மை சரியாக கொண்டு போய் நடத்துவார். ఆంధ్ర తెలంగాణలో ఉన్నటువంటి మా విశ్వాస బృందము, ఆంధ్ర దేశంలో ఉన్న இந்த విశ్వాసం ఆనదు వాళ్ళందరూ కూడా మీరు ఇన్ని ప్రాంతాలు ఇక్కడ మన సహవాసాలు సంఘాలు ఉన్నాయి కదా, మీరు ఎందుకు అంత దూరం వెళ్తున్నారని అడుగుతున్నారు. அங்கே விசுவாச சகோதரர்கள் இருக்கிறாங்க. அவங்க என்ன கேட்பாங்கன்னா, இங்க நிறைய மக்கள் இருக்காங்க, நிறைய ஊழியம் இருக்கு, நீங்க ஏன் வந்து சென்னைக்கு போறீங்க அப்படின்னு கேட்பாங்க. నేను అన్నాను, నాకు తెలీదు, దేవుడు వెళ్ళమన్నాడు, అది నమ్మాను, వెళ్ళాను అంతే. எனக்கு தெரியாது, கர்த்தர் போ சொன்னார், நான் போனேன் அப்படின்னு சொன்னார். ఆమేన్. హల్లెలూయా. మనం అందరం లేచి నిలబడి పరిశుద్ధ గ్రంథాన్ని చదువు. நாம் எல்லாரும் எழுந்து நின்று வேதத்தை வாசிப்போம். 1 కొరింథీ 11వ అధ్యాయము 1 కొరింథీయర్ 11వ அதிகாரம் 23 నుంచి 31 వరకు చదువుకుందాం. 23వ వచనத்திலிருந்து వాసిపోం. తనలో చదువుతారా? రండి చదువు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించెదరు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందక పోదుము. தமிழ்ல வாசிக்கிறேன். 1 கொரிந்தியர் 11వ அதிகாரம் 23వ வசனத்திலிருந்து, நான் உங்களுக்கு ஒப்புவித்ததை கர்த்தரிடத்தில் பெற்றுக்கொண்டேன். எனவெனில் கர்த்தராகிய இயேசு தாம் காட்டி கொடுக்கப்பட்ட அன்று ராத்திரியிலே அப்பத்தை எடுத்து ஸ்தோத்திரம் பண்ணி அதை பிட்டு, நீங்கள் வாங்கி புசியுங்கள், இது உங்களுக்காக பிற்கப்படுகிற என்னுடைய சரீரமாய் இருக்கிறது, என்னை நினைவு கூறும்படி இதை செய்யுங்கள் என்றார். போஜனம் பண்ணின பின்பு அவர் அந்தபடியே பாத்திரத்தை எடுத்து, இந்த பாத்திரம் என் ரத்தத்தினால் ஆகிய புதிய உடன்படிக்கையாய் இருக்கிறது, நீங்கள் இதை பானம் பண்ணும் போதெல்லாம் என்னை நினைவு கூறும்படி இதை செய்யுங்கள் என்றார். ஆகையால் நீங்கள் இந்த அப்பத்தை புசித்து இந்த பாத்திரத்தில் பானம் பண்ணும் போதெல்லாம் கர்த்தர் வருமளவும் அவருடைய மரணத்தை தெரிவிக்கிறீர்கள். இப்படி இருக்க எவன் அபாத்திரமாய் கர்த்தருடைய அப்பத்தை புசித்து அவருடைய பாத்திரத்தில் பானம் பண்ணுகிறானோ அவன் கர்த்தருடைய சரீரத்தையும் இரத்தத்தையும் குறித்து குற்றமுள்ளவனாய் இருப்பான். எந்த மனுஷனும் தன்னைத்தானே சோதித்தறிந்து இந்த அப்பத்தில் புசித்து இந்த பாத்திரத்தில் பானம் பண்ண கெடுவர். எண்ணத்தினால் எனில் அபாத்திரமாய் போஜனம் பண்ணுகிறவன் கர்த்தருடைய சரீரம் என்னதென்று நிதானித்து அறியாததினால் தனக்கு ஆக்கினை தீர்ப்பு வரும்படி போஜனம் பானம் பண்ணுகிறான். இது நிமித்தம் உங்களில் அநேகர் பலவீனரும் வியாதி உள்ளவர்களுமாய் இருக்கிறீர்கள், அநேகர் நித்திரையும் அடைந்திருக்கிறீர்கள். தம்மை தாமே நிதானித்து அறிந்திருந்தால் நாம் நியாயம் தீர்க்கப்படும். நாம் நியாயம் தீர்க்கப்படும் போது உலகத்தோடு ஆக்கினைக்குள்ளாக தீர்க்கப்படாதபடிக்கு கர்த்தராலே சிட்சிக்கப்படுகிறோம். ஆகையால் என் சகோதரரே, நீங்கள் போஜனம் பண்ணும் கூடி வரும்போது ஒருவருக்காக ஒருவர் காத்திருங்கள். நீங்கள் ஆக்கினைக்கு ஏதுவாக கூடி வராதபடிக்கு ஒருவனுக்கு பசியாய் இருந்தால் வீட்டிலே சாப்பிட கடவன். மற்ற காரியங்களை நான் வரும்போது திட்டம் பண்ணுவேன். ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన దేవా నీకు స్తోత్రములు. ఇదిగోనైనా ఈ యొక్క సాయంకాల వేళలో ప్రభా నీ సన్నిధిలోకి వచ్చిన ప్రభా, ఇదిగో ప్రభా నీ శరీరంలోనూ నీ రక్తంలోనూ పాలు పుచ్చుకున్నట్టుకై మేము సిద్ధపడి ఉన్నాము తండ్రి. మాతో మాట్లాడండి, మీరు రంగం మీదకి రండి నైనా, మమ్మల్ని స్వాధీనంలోకి తీసుకోండి. వినదగ చెవులు, గ్రహించగలిగే హృదయాన్ని ఇవ్వండి ప్రభా. నీ సిలువ చాటు నన్ను మరుగుపరుచుకొని ఈ నోటికి కేవలం ఒక బూరగా నన్ను వాడుకోండి. ఇదిగో ప్రభా, తెలుగు నుండి తమిళ్లోకి తర్జుమా చేయించిన ఈ దాసుని కూడా మీరు బలపరిచిన చక్కగా కమ్యూనికేషన్ కుదరటానికి సహాయం చేయండి. నీ ఆత్మ ద్వారానే సాధ్యం నాయన ప్రభా, నీవే సహాయం చేయమని చేరువచ్చిన బిడ్డలందరికీ ఆయన ఏ రీతిగా వారి హృదయాల్లో అది నాయన చక్కగా నాయన అనుకూలముగా నాయన వారు గ్రహించుటకు ప్రభా అది ఎలాగైతే ఉండాలో మీరు అలాగ చేయమని సమస్తము నీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము. ఆమేన్. మరొకసారి ప్రభు నామమున మీకు శుభములు తెలియచేయుచున్నా. மறுபடியும் கர்த்தருடைய நாமத்தினாலே உங்களுக்கு சுபங்கள் தெரிவித்துக் கொள்கிறோம். మనం చదువుకున్న లేఖనములలో ప్రియమానవர்களே, நாம் படித்த వేద పகுதியிலே ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాము. ஒரு முக்கியமான காரியத்தை நாம் பார்க்கிறோம். இங்கே లోకము నుండి ప్రత్యేకించబడిన జనులు, இந்த உலகத்திலே பிரித்தெடுக்கப்பட்ட ஜனங்கள் ఒక స్థలములో చేరి ஒரு இடத்திலே கூடி ఆయన శరీరమును ఆయన రక్తములో పాలువారవటానికి కూడి ఉన్నాము. அவருடைய சரீரத்திலும் அவருடைய ரத்தத்திலும் அவர்கள் ஒன்று சேர்ந்தவர்களாக காணப்படுகிறார்கள். యోహాను సువార్త 1:1 ఇలాగ సెలవిస్తుంది. 1 யோவான் 1:1 ఈ విధంగా சொல்லுகிறது. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ஆதியிலே வார்த்தை இருந்தது, வார்த்தை தேவனிடத்தில் இருந்தது, அந்த வார்த்தையே தேவனாக இருந்தது. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను. அந்த వార్తయే మాంసమాగి నమ్మతిల్లే வெளிப்பட்டது என்று வேதம் சொல்லுகிறது. యేసుక్రీస్తు తన శరీరమును తినమని చెప్పిన దానిలో ఆయన వాక్యమును మనం గ్రహించాలని అర్థం ఉన్నది. இயேசு கிறிஸ்து தம்முடைய சரீரத்தை உங்களுக்கு சாப்பிட சொல்லுகிற போது அவருடைய வசனத்தை நீங்கள் கிரகிக்க வேண்டியதாக இருக்கிறது. యేసుక్రీస్తు యొక్క దేహము వాక్య శరీరమై ఉన్నది. அவருடைய சரீரமானது அது దేవుடைய వార్తయా இருக்கிறது. వాక్యమును నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు కూడుకునే స్థలం ఇది. దేవుடைய వార్తயை నమ్మి విశ్వాసింపవర్గల్ కూడుకునే ఇடம் ఇది. ఆ వాక్య ప్రకారం తమ పాపములను ఒప్పుకొని బాప్తిస్మము పొంది ప్రత్యేకించబడిన జనాంగము కూడే స్థలం ఇది. அவருடைய வார்த்தையின்படி ஞானஸ்நானம் பெற்று பாவ மன்னிப்பை பெற்று அவர்கள் ప్రత్యేకமாக ஒன்று கூடுகிற இடம் ఇది. కేవలం ఒక గోధుమ రొట్టెను మాత్రమే మనం తినట్లేదు. நாம் வெறும் அந்த கோதுமை ரொட்டியை மட்டும் நாம சாப்பிடல. అలాగే కేవలం ద్రాక్ష రసం మాత్రమే మనం పానం చేయట్లేదు. అదే విధంగా ద్రాక్ష రసం மட்டும் நம்ம குடிக்கல. ఆయన రొట్టె అంటే వాక్యమై ఉన్నది. அவருடைய அப்பம் என்றால் அது வேத వాక్యமாய் இருக்கிறது. ద్రాక్ష రసం అంటే ప్రత్యక్షత అయి ఉన్నది. அதே போல ద్రాక్ష రసం என்கின்ற போது வெளிப்பாடாக இருக்கிறது. మనం దేవుని వాక్యమును నమ్ముట ద్వారా తిరిగి జన్మించి ఉన్నాము. நாம் தேவனுடைய வார்த்தை விசுவாசிப்பதினாலே நாம் மறுபடியும் பிறந்திருக்கிறோம். మనం భూలోకమునకు చెందిన వారమైనను పరలోకమునకు చెందిన వారమై ఉన్నాము. நாம் இந்த உலகத்திலே జీవితాலும் நாம் పరలోకத்திற்கு ఉరియవర్గளாக இருக்கிறோம். క్రైస్తవ్యం అనేది భూమి మీద మనం ఎలా బ్రతకాలో మాత్రమే చెప్పట్లేదు. కొంచెం అడ్జస్ట్ చేసి నేను లోపల పక్క చేరలు వేసాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చూడండి, అలాగే కాబట్టి కేవలము భూమి మీద మనం ఎలా బ్రతకాలని మాత్రమే బైబిల్ చెప్పలేదు. ஆகினாலே நாம இந்த பூமியில எப்படி வாழணும் மட்டும் நமக்கு வேதம் சொல்லல. యేసు ప్రభు అన్నాడు, నా రాజ్యము భూ సంబంధమైనది కాదు అన్నాడు. இயேசு கிறிஸ்து சொன்னார், என்னுடைய ராஜ்யம் இந்த உலகத்துக்குரியது அல்ல என்று சொன்னார்.
నా రాజ్యము పరసంబంధమైనదని ఆయన చెప్పారు. என்னுடைய ராஜ்யம் பரலோகத்துக்குரியது என்று சொன்னார். నేను లోక సంబంధిని కానట్టుగా మీరు కూడా లోక సంబంధులు కారు అని ఆయన చెప్పాడు. நான் உலகத்தினாலே உண்டானது அல்ல என்று போல நீங்களும் உலகத்தார் அல்ல என்று சொன்னார். నేను ఎక్కడి నుండి వచ్చానో తిరిగి నేను అక్కడికే వెళ్ళుచున్నానని நான் எங்கே இருந்து வந்தேனோ திரும்ப அங்கே போகிறேன் என்று சொன்னார். మీరు నా యందు విశ్వాసం ఉంచిన ఎడల నేనుండు స్థలంలో మీరు ఉంటారని చెప్పాడు. நீங்கள் என்னை விசுவாசிக்கிறதுனாலே நான் இருக்கும் இடத்துல நீங்களும் இருப்பீர்கள் என்று சொன்னார். నేడు అనేక సంఘాలు భూమి మీద ఎలా వర్ధిల్లాలో మాత్రమే చెప్తా ఉన్నాయి. இன்றைக்கு எல்லா சபைகளும் இந்த உலகத்துல எப்படி நம்ம ஆசீர்வாதமா இருக்கணும் மட்டும் சொல்றாங்க. భూమి మీద మనం పరలోకమునకు చెందిన వారమని ఏ రీతిగా సిద్ధపడాలో వారు చెప్పరు. நாம் இந்த உலகத்திலே பரலோகத்திற்குரியவர்களாக நாம் எந்த விதத்திலே நம்மை நாம வந்து ஆயத்தப்படுத்தணும் என்று சொல்லுவதில்லை. మా చర్చికి వస్తే మీరు ఆశీర్వదించబడతారని చెప్తారు. எங்களுடைய சபைக்கு வந்தால் நீங்கள் ஆசீர்வதிக்கப்படுவீர்கள் என்று சொல்வார்கள். అనేక మంది సాక్షులుగా చెప్తా ఉంటారు, ఆ చర్చికి వచ్చాక మాకు దేవుడు దీవించి ధనవంతులు చేశాడని చెప్తారు. అనేక సాక్షిகள் கூறுவார்கள், நாங்கள் இந்த சபைக்கு போனதுனால நாங்கள் இப்பொழுது ஐஸ்வர்யவான்களாக ஜீவிக்கிறோம் என்று சொல்வார்கள். బైబిల్లో ఒక ధనవంతుడు యేసు ప్రభువుని ఈ రీతిగా అడిగాడు. வேதத்திலே ஒரு ஐஸ்வர்யவான் இயேசு கிறிஸ்துவிடத்துல வந்து இவ்விதமாக கேட்டான், నిత్య జీవమునకు వారసునవటానికి నేనేం చేయాలని అడిగాడు. நித்திய ஜீவனை நான் பெற்றுக்கொள்வதற்கு சுதந்திரிப்பதற்கு நான் என்ன செய்ய வேண்டும் என்று கேட்டார். అప్పుడు ప్రభు చెప్పాడు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది. అప్పుడు యేసు சொன்னார், உன்னிடத்துல ஒரு குறை இருக்கு, నీకు కలిగినవి అమ్మి బీదలకు ఇచ్చి నన్ను వెంబడించు. உனக்கு உண்டானதெல்லாம் ஏழைகளுக்கு கொடுத்து பிறகு என்னை பின்பற்றி வா அப்படின்னு சொன்னார். అతడు వ్యసనపడటం ప్రారంభించాడు. அவர் வருத்தப்பட்டு போய்விட்டார் அங்கிருந்து. అతడు అనుకున్నాడు, ఈ డబ్బంతా లేకపోతే, ఈ గౌరవం లేకపోతే ఈ లోకంలో నేను బ్రతకలేను అనుకున్నాడు. அவர் என்ன நினைச்சாருன்னா, இந்த உலகத்துல இந்த பணம் புகழ் பெருமை இல்லாம நான் ஜீவிக்க முடியாது என்று நினைத்தார். ప్రజలు ఎవరు నాకు రెస్పెక్ట్ ఇవ్వరు అని అనుకున్నాడు. இந்த உலகத்துல எனக்கு மரியாதை என்பது இருக்காது என்று நினைத்தார். అలాగే నేను ఈ భూమి మీద జీవించలేను కదా అనుకున్నాడు. அப்படி அவ்விதமாக இந்த உலகத்துல நான் இருக்க முடியாது இல்லையா அப்படின்னு நினைத்தார். కాబట్టి దగ్గరకు వచ్చిన నిత్య జీవాన్ని అతడు పోగొట్టుకున్నాడు. ஆகையாலே கிட்ட வந்து அந்த நித்திய ஜீவனை அவர் இழந்து போயிட்டார். యేసు ప్రభు యొక్క మాటలు మనకి నిత్య జీవాన్ని ఇచ్చే ఉన్నాయి. இயேசு கிறிஸ்துவின் வார்த்தைகள் நமக்கு நித்திய ஜீவனை கொடுக்கிறது. అపవాది యేసు ప్రభుని శోధించుటకు వచ్చినప్పుడు, பிசாசானவன் இயேசுவை சோதிக்க வந்தபோது, యేసు క్రీస్తు ఆకలి కొని ఉన్నప్పుడు, இயேசு பசியாய் இருந்தபோது, అప్పుడు అపవాది అన్నది ఈ రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమన్నది. அப்பொழுது பிசாசு இந்த கற்களை அப்பமாக மாற்றி இது சாப்பிடுங்க என்று சொன்னார். నా ప్రభు అన్నాడు, మనుషుడు రొట్టె వలన మాత్రము జీవింపడు అని அப்ப చెప్పాడు. இயேசு என்ன சொன்னாருன்னா, மனுஷன் அப்பத்தினால் அல்ல என்று சொன்னார். దేవుని యొద్ద నుండి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని యేసయ్య చెప్పాడు. மனுஷன் அப்பத்தினால் அல்ல, தேவனுடைய வாயிலிருந்து புறப்படுகிற ஒவ்வொரு வார்த்தையினாலும் பிழைப்பான் என்று சொன்னார். అపవాది యేసయ్యని ఆ గొప్ప శిఖరం మీదకి తీసుకొని వెళ్ళాడు. அந்த பிசாசானவன் அந்த பெரிய உப்பருகின் மேலே கொண்டு போய், నువ్వు పేరు సంపాదించుకోవాలంటే పైనుంచి ఉరుకు దేవదూతలు నిన్ను ఎత్తుకుంటారని చెప్పాడు. நீ இங்க இருந்து இந்த மலையிலிருந்து கீழே குதி, அப்பொழுது தேவதூதர்கள் வந்து உங்களை தாங்குவார்கள் என்று சொன்னார். అలాంటి మిరకల్ నువ్వు చేస్తే ప్రజలందరూ నీ వెనకాల పరిగెడతారని చెప్పాడు. நீ தேவகுமாரனானால் இவ்விதமாய் நீ செய்யும் போது ஜனங்கள் உண்மை பின்பற்றுவார்கள் என்று నీకు గొప్ప పేరు వస్తుందని చెప్పాడు. ஆகினால உனக்கு அதனால பெரிய பேரை சம்பாதிக்கலாம் என்று சொன்னார். ప్రభు అన్నాడు, నీ దేవుని నువ్వు శోధించవద్దని చెప్పాడు. அப்போ கர்த்தர் என்ன சொல்லுகிறார் என்றால், உன் தேவனாகிய கர்த்தரை நீ பரிசை பாராதிருப்பாயாக என்று சொல்லப்பட்டது. అపవాదిని ఎదిరించాలంటే వాక్యమును ఆ స్థానంలో ఉంచాలి. பிசாசை எதிர்த்து நிற்கணும் என்றால் వేద వాక్యాలే అங்கே கொண்டு வந்திருக்கணும். కానీ నామకార్థ సంఘ శాఖల్లో వాక్యాన్ని పైకెత్తరు. ஆகினாவே நாமகரணமாய் நடக்கிற வேத, அதாவது சபைகளிலே வேத வாக்கியங்களை முன்னாடி எடுத்து வைக்க மாட்டார். వాక్య ప్రకారం ప్రజలు నడవమంటే అనేకులు సంఘానికి రారు. வேத வாக்கியங்களின்படி ஜீவிக்க வேண்டும் என்று ஜனங்களுக்கு போதித்தால் நிறைய பேர் வந்து சபைக்கு போறது நின்று. వాక్యానుసారంగా నడిచే ప్రజలే దేవుని ప్రజలై ఉన్నారు. வேத வாக்கியங்களின்படி ஜீவிக்கிறவர்களே దేవుని పిల్లగలాగ முடியும். దేవుని లేఖనం చెప్తుంది, మనుషులందరూ అబద్ధికులే గాని వేదం சொல்லுகிறது మనుషர்கள் எல்லாரும் பொய்யன் என்று. వాక్యం మాత్రమే సత్యమై, వేదం மட்டுமே, వార్த்தை மட்டுமே సత్యమాయి இருக்கிறது. ఆమేన్ ఆమేన్ చెప్పరా. హల్లెలూయా ఆమేన్. దేవుని వాక్యమే సత్యమై ఉన్నది. దేవుని వార్த்தை மட்டுமே సత్యமாக இருக்கிறது. ఆ తర్వాత అపవాది మరలా శోధించడం మొదలు పెట్టాడు. பிறகு மறுபடியும் பிசாசானவன் இயேசுவை சோதித்த போது, జస్ట్ నువ్వు నాకు మ్రొక్కితే, நீ என்னுடைய கால்களிலே விழுந்து நமஸ்கரித்தால்,
என்னவென்றால், ఈ లోక రాజ్యములన్నీ నాకు అప్పగింపబడి ఉన్నవి. இந்த உலகத்தின் ராஜ்யங்கள் எல்லாம் என்னுடைய கையில இருக்கு. జస్ట్ నువ్వు నాకు మ్రొక్కినట్లయితే, என்னுடைய பாதத்திலே சாஷ்டாமாக விழுந்தாய், నీవు సిలువ మీదకి ఎక్కవలసిన పని లేదు. நீ சிலுவை வரைக்கும் போக வேண்டிய அவசியம் கிடையாது. నీ రక్తమును కార్చవలసిన పని లేదు. ரத்தத்தை சிந்த வேண்டிய அவசியம் இல்ல. నా యొద్ద నుండి ఈ రాజ్యాన్ని నువ్వు లాక్కోవలసిన పని లేదు. என்னுடைய கையில இருந்து இந்த ராஜ்யத்தை நீ பிடித்துக் கொள்ள வேண்டிய அவசியம். నీవు జస్ట్ నాకు నమస్కరిస్తే ఇచ్చేస్తాను. நீ என்னுடைய பாதத்திலே சாஷ்டாங்கமாய் விழுந்தா இதை நான் உனக்கு கொடுத்துடுறேன் அப்படின்னு சொன்னான். దేవుని వాక్యం ఎన్నడూ కూడా లోకమునకు లోబడలేదు. தேவனுடைய வார்த்தை என்றைக்குமே உலகத்துக்கு கீழ்ப்படிந்தது கிடையாது. దేవుని వాక్యం చెప్తుంది, వాక్యానికి లోబడి ఉండండి, వాక్య వ్యతిరేకమైన వాడిని ఎదిరించండి, వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. அப்ப வேதம் என்ன சொல்லுகிறது என்றால், பிசாசுக்கு எதிர்த்து நில்லுங்கள், அப்பொழுது அவன் உங்களை விட்டு ஓடி போவான் என்று சொல்லுகிறது. సంఘాలలో వాక్యం లేనప్పుడు అపవాది అనేకులను చెరపట్టి ఉన్నాడు. சபைகளிலே தேவனுடைய வார்த்தை இல்லாததுனால சாத்தானானவன் அநேகரை காவலிலே போட்டு வைத்திருக்கிறான். పరలోక సంబంధులకు ప్రజలను భూ సంబంధులుగా మార్చేశాడు. பரலோகத்துக்கு உரிய ஜனங்களை பூலோகத்துக்குரியவர்களாக மாற்றி விட்டார். వధువు ఈ భూమి మీద నుంచి ఎత్తబడినట్లయితే, மனவாட்டி இந்த பூமியிலிருந்து எடுக்கப்படுமானால், ఈ ప్రపంచములకు మిగిలి ఉన్న సమయము 3.5 సంవత్సరములు. உலகத்துக்கு மீதியா இருக்கிற நேரம் 3.5 வருஷம் மட்டும். ఆ 3.5 సంవత్సరాలు అపవాది పాలన అయిన తర్వాత, அந்த 3.5 வருஷத்துல அந்த உபத்திரவ காலம் முடிந்த பிறகு మనకి ఇంకా 1000 సంవత్సరాలు మిలీనియంలో మనకు మిగిలి ఉన్నది. நமக்கு 1000 வருஷம் அரசாட்சி இந்த உலகத்துல நடக்க போகுது. ఆ మిలీనియంలో పాపం ఉండదు. அந்த 1000 வருஷம் அரசாட்சியிலே பாவம் என்பது இருக்காது. ఒకరినొకరు చంపుకొనటం ఉండదు. ஒருவரை ஒருவர் வந்து கடிந்து கொள்ள மாட்டார்கள். మధ్యలో యాక్సిడెంట్ అయి చచ్చిపోవటాలు ఉండవు. பாதி వయసుல செத்து போறவர்கள் ప్రతి ఒక్కరు 100 సంవత్సరములు బ్రతికి ఉంటారు అక్కడ. ஒவ்வொருவரும் பூரண ஆயுசுள்ளவர்களாக ஜீவிப்பார். ఏదేనులో మనం ఏదైతే పోగొట్టుకున్నామో, ஏதேன் தோட்டத்துல நாம் எதை இழந்து போனோமோ, ఆ 1000 ఏళ్ల పాలనలో ఆ రుచిని దేవుడు మనకు చూపించాడు. அதே 1000 வருஷத்துடைய அந்த ருசியை, அந்த நித்திய ஜீவனை மறுபடியும் நமக்கு அவர் கொடுக்க போகிறார். జయించువాడిని పరదైసులో ఉన్న జీవ వృక్ష ఫలములను ఆయన భుజింపనిస్తానని చెప్పాడు. ஜெயம் கொள்ளுகிறவனுக்கு பரதேசின் மத்தியில இருக்கிற ஜீவ விருட்சத்தின் கனியை புசிக்க கொடுப்பது என்று ఆ జీవ వృక్షమే ప్రభు అయిన యేసుక్రీస్తు. அந்த ஜீவ விருட்சமே கர்த்தராகிய இயேசு கிறிஸ்துவாய் இருக்கிறார். నీవు ఆయన వాక్యమును ఇక్కడ రుచిగా తినకపోతే, நீங்கள் அவருடைய வார்த்தையை இங்கே ருசி பார்க்கவில்லை என்றால், నీవు అక్కడికి వెళ్ళినా కూడా ఆయన అనుభవించలేవు. அங்க போய் கூட ஒண்ணும் பண்ண முடியாது. కానీ నామకార్థ సంఘముల వారు, நீங்கள் ஒரு பேர் கிறிஸ்துவனாக இருந்து కేవలం నువ్వు చర్చిలో సభ్యుడు అయితే సరిపోతుంది. சபையில வெறும் அந்த ஒரு மெம்பராக இருந்தா மட்டும் பத்தாது. ఆదివారం నువ్వు అటెండ్ అయితే సరిపోతుంది. ஞாயிற்றுக்கிழமை தோறும் நீ சபைக்கு போனா மட்டும் பத்தாது. మా చర్చికి వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా దీవించబడ్డారు. என் சபைக்கு வரவங்க எல்லாரும் ஆசீர்வதிக்கப்பட்டிருக்கிறாங்க. మా చర్చికి వచ్చిన వాళ్ళందరికీ స్వస్థతలు కలిగాయి. எங்க சபைக்கு வரவங்க எல்லாருக்குமே வந்து சரீர ரோகங்கள் சுகமாயிருக்கு. మా చర్చిలో ఎవరైనా చనిపోతే మేమే సమాధుల తోటలో వారిని పాతి పెడతాము. எங்க சபையில யாராவது இறந்து போயிட்டாங்கன்னா நாங்க எங்களோட சொந்த சுடுகாட்டுல கொண்டு போய் அடக்கம் பண்ணுவோம். ఉచితంగా మార్చురీ బాక్స్ మీ ఇంటికి పంపిస్తాము. இலவசமாக அந்த பாக்ஸை நான் உங்க வீட்டுக்கு அனுப்புவோம். ఒకవేళ మా చర్చికి వచ్చిన వాళ్ళు పుట్టినరోజులు చేసుకున్నట్లయితే, ஒருவேளை சபைக்கு வரவங்க பிறந்த நாட்களை செய்ய வேண்டும் என்றால், మా సంఘం నుండి ఉచితంగా ఆ కేక్ సప్లై చేస్తాము. எங்க సభையிலிருந்து இலவசமாக கேக் சப்ளை செய்யப்படும். మీరు ఏదైనా శుభకార్యాలు చేసుకున్నట్లయితే, நீங்கள் ஏதாவது சுக காரியங்கள் செய்கிற போது మా సేవకులు పంపి కొన్ని పూలదండలు అలాంటి అలంకరణలు మీకు పంపిస్తాము. எங்களுடைய ஊழியக்காரர்கள் மூலமாக உங்களுக்கு அந்த బహుమానங்கள் எல்லாம் செய்யப்படும். ఇదే కదా నీవు నాకు మ్రొక్కితే లోక రాజ్యాలను ఇస్తానన్నది. இதுதான் வந்து நீ சாஷ்டாங்கமாய் விழுந்தால் இந்த உலகத்தின் ராஜ்யங்களை உனக்கு கொடுப்பேன் என்று అక్కడ బోధించేది సేవకులే గాని వెనకాల పని చేసేది సాతాను. அங்கே ஊழியக்காரங்க ஊழியம் செய்தாலும் அவர்கள் பின்னாடி வேலை செய்யறது பிசாசு ஆகியிருக்கிறார். కేవలం దేవుడు ఈ భూలోకంలో నేను నీకు ఏదో ఇస్తానని మాత్రం అనలేదు. தேவன் இந்த உலகத்துல உனக்கு ஏதோ ஒன்று கொடுப்பேன் மட்டும் சொல்லல. నా రాజ్యంలో నాతో కూడా నువ్వు కూర్చుంటావని ఆయన చెప్పాడు. என்னுடைய ராஜ்யத்திலே என்னோடு கூட நீ உட்கார்வாய் என்று சொன்னார். ఆమేన్. ఆమేన్. అలాగే మనం గమనిస్తే అబ్రహాము 6 రాజులను జయించి, అవిధமாக ఆబ్రహాం 6 ராஜாக்களை ஜெயித்து, మీరు తర్వాత చదువుకోండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం. நீங்கள் அப்புறமாக படித்துக் கொள்ளுங்கள். வீட்டுக்கு போய் எபிரேயர் எழுதின புத்தகத்தில் 7ஆம் அதிகாரத்திலிருந்து, తన సోదరుని విడిపించి అతడు వస్తూ ఉన్నప్పుడు, தம்முடைய சகோதரனை விடுவித்து திரும்ப வருகிற போது,
మెల్కీసెదెక్ ఆయనను కలుసుకున్నాడు. மெல்கிசேதேக் என்கின்ற ஆசாரனை சந்தித்தார். ఎవరి మెల్కీసెదెక్? யார் இந்த மெல்கிசேதேக்? తల్లి లేనివాడు, தாய் இல்லாதவன், తండ్రి లేనివాడు, தகப்பன் இல்லாதவர், వంశావళి లేనివాడు, வம்ச வரலாறு இல்லாதவர், జీవములకు ఆది అయినను ஜீவனுக்கு ஆதியும் జీవములకు అంతమైనను ஜீவனுக்கு அந்தமும் జీవములకు అంతమైనను లేని షాలేము రాజు, జీవனுக்கு ఆదిயும் అంతமும் ఇల్లాదవరుమాగియ సమాధానத்தின் దేవుడు. ఎప్పుడైతే అబ్రహాము ఆ యొక్క మెల్కీసెదెకుని కలుసుకున్నాడో, எப்பொழுது ஆபிரகாம் அந்த மெல்கிசேதேக் ஆசாரனை சந்தித்தாரோ, అబ్రహాము తాను సంపాదించిన సమస్తములో 10వ వంతు ఆయనకి చెల్లించాడు. ஆபிரகாம் தான் சம்பாதித்த எல்லாவற்றிலும் இருந்து 10ஆம் பாகத்தை அவருக்கு கொடுத்தார். ఎందుకో తెలుసు? ఆయన రొట్టెయు ద్రాక్ష రసమునిచ్చి ఉన్నాడు. ஆகையினாலே மெல்கிசேதேக் அவருக்கு திரும்ப என்ன பண்ணாருன்னா அப்பத்தையும் திராட்சை ரசத்தையும் திரும்ப సమాధానపు రాజు అయి ఉన్నాడు. அவர் சமாதானத்தின் தேவனாய் இருக்கிறார். ఆ దేశము యొక్క ద్రాక్షలు, ఆ దేశము యొక్క గోధుమల ద్వారా செய்யப்படின ரொட்டை திராட்சை ரசாన్ని ఇచ్చాడు. அவருடைய தேசத்திலே செய்யப்பட்ட அந்த கோதுமையினாலே செய்யப்பட்ட அப்பத்தையும் அவருடைய தேசத்தின் பழங்களாகிய திராட்சை பழங்களாலும் கொடுக்கப்பட்ட காரியத்தை நமக்கு கொடுத்தார். అప్పటి నుండి అబ్రహాము పునాదులు కలిగిన షాలేము రాజు యొక్క పట్టణం వైపు చూడటం మొదలు పెట్టాడు. அப்பொழுதிலிருந்து அவர் ஆபிரகாம் அந்த అస్థిభారத்தின் పట్టణத்தை அவர் பார்க்க ఆరంభిத்தார். ఎవరైతే దేవుని వాక్యమును ఆసక్తిగా వింటారో, யார் தேவனுடைய வார்த்தையை ரொம்ப விரும்பி கேட்கிறார்களோ, ఆయన వాక్యముని ఆయనకు లోబడతారో, வாஞ்சையை கேட்டு அவருக்கு கீழ்ப்படுகிறார்களோ, వారు పరలోక సంబంధులై ఉన్నారు. அவர்கள் பரலோகத்துக்கு உரியவர்களாய் இருக்கிறார்கள். ఒకవేళ ఈ భూమి మీద వారికి కలిసి వచ్చినా, ஒருவேளை இந்த பூமியிலே அவர்களுக்கு ఒకవేళ కలిసి రాకపోయినా, அவர்களுக்கு கூடி வந்தாலும் கூடி வரவில்லை என்றாலும், ఆశీర్వాదం అనిపించిన ఆశీర్వాదం లేకున్నా, ஆசீர்வாதமாய் జీవితాலும் இல்லை என்றாலும், వ్యాధులు వచ్చినా, ఆరోగ్యంగా ఉన్న పరిస్థితులు ఏవైనా, வியாதி வந்தாலும் சோதனைகள் வந்தாலும் எத்தனை வந்தாலும் ఆ రాజ్యం వైపే వచ్చు. அவர்களுடைய கண்கள் மட்டும் இப்பொழுது அந்த பரலோக ராஜ்யத்தில், బికాజ్ అది భూ సంబంధమైన రాజ్యం కాదు. ஏனென்றால் உலகத்துக்குரிய ராஜ்யம் அது அல்ல. బికాజ్ అది భూమి మనకి శాశ్వతమైనది కాదు. ஏனென்றால் இந்த உலகம் நமக்கு நிரந்தரமானது அல்ல. దేవుడు దీనికి ప్రారంభం ఇచ్చాడు, ముగింపు కూడా దీనికి పెట్టాడు. தேவன் இந்த உலகத்துக்கு ஆரம்பத்தை வைத்தார், முடிவை வைத்தார். ఏదేనిలో మానవుడు పాపం చేసినప్పుడు, ஏதேனிலே மனுஷன் பாவம் செய்த போது దేవుడు ఈ భూమిని శపించాడు. தேவன் இந்த பூமியை சபித்தார். ఈ భూమి కూడా జల ప్రళయములో నీటి ద్వారా ఒకసారి శుద్ధి చేయబడింది. இந்த பூமி கூட ஜலத்தினாலே ஒரு சுத்திகரணம் என்பது உலக தோற்றத்துக்கு முன்பதாகவே அது நடந்தது. కల్వరిలో యేసయ్య కాచిన రక్తము ద్వారా ఇది మరొకసారి శుద్ధి చేయబడింది. கல்வாரியிலே இயேசுவின் ரத்தத்தினாலே இந்த பூமி மறுபடியும் சுத்திகரணம் செய்யப்பட்டது. అలాగే ఆయన పంపిన అగ్ని ద్వారా ఇది పూర్తిగా కాల్చివేయబడుతుంది. ஆகையாலே அதுக்கு பிறகு அவர் அனுப்ப போகிற அக்கினியினாலே இந்த உலகம் மொத்தமாய் வந்து அழிந்து போக போகிறது. కొంతమంది 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు. 8 பேர் ஜலத்தினாலே காக்கப்பட்டார்கள். అది బాప్తిజానికి సాదృశ్యముగా ఉన్నది. அது ஞானஸ்நானத்துக்கு அடையாளமா இருக்கிறது. అనేకుల పాపము కల్వరిలో కాచిన రక్తం వల్ల కడిగివేయబడి ఉన్నది. அநேகருடைய பாவங்கள் கல்வாரி சிலுவையில் ரத்தத்தை சிந்தின போது அந்த பாவத்தை எல்லாம் கழுவி சுத்திகரித்து நீக்கி இருக்கிறார். அவர் ఆ రక్తమునకు సాదృశ్యమైన వాక్యము ఈ రోజు మన మధ్య ఉన్నది. அந்த రక్తத்துக்கு అடைయాளமாக వేద వార్తயை நமக்கு இன்றைக்கு கொடுத்திருக்கிறார். ఏ రీతిగా ఆయన భూమిని కాల్చివేయనై ఉన్నాడో, ఏ విధமாக இந்த உலகத்தை అగ్నినాலே అழிக்க పోகிறாరో, పరిశుద్ధాత్మ బాప్తిజం పొందినప్పుడు మనలో ఉన్న సమస్తము కూడా ఆ కాల్చివేయబడుతుంది. பரிசுத்த ஆவியானவருடைய ஞானஸ்நானம் பெறுகிற போது அவ்விதமாக இந்த சரீரத்தில் உள்ள எல்லா துர்க்கிரியைகளும் எரிந்து சாம்பலாகிவிடும். నువ్వు ఆత్మ మూలముగా జన్మించినప్పుడు, நீ ஆவியினாலே மறுபடியும் பிறந்த போது నీలో పాపం అనేది నివాసము చేయదు. உன்னிலே பாவம் என்பது வாசம் பண்ணக்கூடாது. పాపం వల్ల వచ్చు జీతము మరణం అయితే, பாவத்தினாலே வந்து சம்பளம் மரணமா இருக்குமானா, వాక్య విరోధమైన నియమమే పాపమై ఉన్నది. வேத வாக்கியத்தை மீறுவதே பாவமாக இருக்கிறது. వాక్యము నీకు ఇది అని చెప్పినప్పుడు, வேதம் கட்டளைகள் உங்களுக்கு இதுதான் என்று சொன்ன போது దాన్ని నువ్వు నమ్మకపోవటమే పాపము. அதை நீ நம்பாமல் போவதே பாவமாக இருக்கிறது. అనేకులు వాక్యమును సందేహించడం ద్వారా పాపములోనే ఉన్నారు. அநேகர்
వేదத்தை సందేహப்படுகிறதுனால இன்னமும் పాపத்திலே జీవిக்கிறார்கள். ఆ జీవము కలిగినటువంటి రక్షణ వాక్యం అక్కడ ఉన్నప్పుడు, జీవిக்கிறதான அந்த ரட்சிப்பின் வார்த்தை அங்க இருக்கிறதுனால నీవు ఎన్నిసార్లు హాస్పిటల్ కి తిరిగినా, நீ எத்தனை வாட்டி ஹாஸ்பிட்டலுக்கு போனாலும் మెడిసిన్ కనుక వేసుకున్నట్లయితే మెడిసిన్ போடாமலேயே నీకు స్వస్థత రావాలి, உனக்கு சுகம் என்பது உண்டா. నువ్వు ఎన్ని చర్చిలకు వెళ్ళినా, நீ எத்தனை சபைகளுக்கு போனாலும், నువ్వు ఎన్ని ప్రాంతాలు తిరిగినా, நீ எத்தனை இடத்து தேசத்துக்கு ఈ వాక్యాన్ని కనుక నమ్మనట్లయితే, இந்த வார்த்தையை நீ நம்பவில்லை என்றால் నీకు ఎలాంటి ప్రయోజనము దేవుని ద్వారా ఉండదు. దేవునాల எந்த பிரயோஜனமும் இல்லை. ఎల్లప్పుడు కూడా అపవాది వాక్యమును సందేహించేటట్టుగా చేస్తాడు. எப்பொழுதும் கூட சத்ருவானவன் வேத வாக்கியங்களை சந்தேகப்படும்படியாக செய்வான். నువ్వు నమ్మవలసిన పని లేదు వాక్యాన్ని అని చెప్తాడు. நீ நம்ப வேண்டாம், நீ நம்ப வேண்டிய அவசியம் உனக்கு இல்லை என்று சத்ரு உனக்குள்ள பேசுவார். ఎవరు పనిపాటి లేని వాళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతారని చెప్తాడు. யாரோ வேலை வெட்டி இல்லாம இந்த வேதத்தை பிடிச்சு கொண்டு சுத்துவாங்கன்னு சொல்லுவான். వారు అసహ్య కార్యములు చేయవారు. அவர்கள் தேவனுக்கு விரோதமாய் ஜீவிக்கிறவர்கள். దేవుడు లేడని చెప్పవారు బుద్ధిహీనులు. மதிக்கேடன் தேவன் இல்லை என்று சொல்லுவான் என்று వారు చెడు కార్యాలే చేస్తా వెళ్తారు. அவர்கள் தன்னுடைய கெட்ட கிரிகளினாலே அவர்கள் அகப்படுவார்கள். ఈ రెండు మూడు రోజుల క్రితం చార్లీ అనేటటువంటి ఒక సేవకుడు అమెరికాలో చనిపోయాడు. 3 நாளுக்கு முன்பாக சார்லஸ் கிர்க் அப்படின்ற ஒரு ஊழியக்காரன் அமெரிக்கா தேசத்துல இறந்து போனாரு. ఎందుకు చనిపోయాడో తెలుసా? எதனால இறந்து போனாரு தெரியுங்களா? అతడు అక్కడ ఉన్నటువంటి చెడును గురించి ఖండిస్తూ వచ్చాడు. அங்கே நடக்கிற துன்மார்க்கத்தை குறித்து அவர் அநேக நாட்கள் கண்டித்து கொண்டு வந்தார். అక్కడ జరుగుతున్నటువంటి సొదొమ గొమొర్రా హేయ క్రియలు ఎలాగైతే ఉన్నాయో వాటిని ఖండించాడు. அங்கே நடக்கிற சோதம் கோமோராவுடைய கிரியைகளை குறித்து அவர் கண்டித்து பேசினார். వారి పాపం ఏ స్థాయిలో ఉందంటే, அவருடைய பாவம் எவ்விதமாக இருக்கிறது என்றால், స్త్రీలు పురుషుల వేషం వేస్తా ఉన్నారు, ஸ்திரீகள் புருஷர்களாக மாறிவிடுகிறார்கள், పురుషులు స్త్రీల వేషం వేస్తా ఉన్నారు, புருஷர்கள் ஸ்திரீகளாக மாறுகிறார்கள். పాపం విస్తారంగా అమెరికా దేశాన్ని ఆక్యుపై చేసింది. பாவம் என்பது அந்த தேசம் முழுவதுமாக ஆட்கொண்டு விட்டது. అతడి హృదయం ఆ పాపాన్ని సహించలేకపోయింది. அந்த பாவத்தை பார்த்து அவர் சகிக்க கூடாமல் இருந்தார். యవనస్తులను ఆ పాపపు ఊబిలోంచి బయటికి తీయాలనుకున్నాడు. வாலிபர்களை இந்த பாவத்தின் பிடியிலிருந்து வெளியே கொண்டு வரும்படியாக பிரயாசப்பட்டார். అతడు ధైర్యంగా పాపాన్ని ఖండించడం మొదలు அவர் தைரியமாக அந்த பாவத்தை கண்டித்து அங்கே பேசினார். చాలా మంది ముందుగానే హెచ్చరిక చేశారు, அநேகர் முன்பதாக எச்சரிப்பு கொடுத்தாங்க. మా పాపమునకు మా ఇష్టం మేము చేసుకుంటామని అన్నారు. எங்களுடைய வாழ்க்கை, எங்களுடைய பாவம், நாங்க இஷ்டப்படி ஜீவிப்போம் என்று சொன்னார். దాని గురించి నువ్వు ఎక్కువగా మాట్లాడితే నీ మాటే రాకుండా కాల్ చేస్తామని ముందే వార్నింగ్ ఇచ్చారు. அதை குறித்து நீ அதிகமா பேசணும்னா உன்னுடைய வார்த்தைகள் இல்லாதபடி நாங்க செய்வோம் அப்படின்னு பேசினார். కరెక్ట్ గా ఆయన హెచ్చరిక చేస్తున్నప్పుడే త్రోట్ మీద కాల్ చేశారు. சரியா அவர் எச்சரிப்பு செய்கிற போது அவருடைய அந்த தொண்டை பகுதியிலே சுட்டுட்டார். హేబేలుని చంపినందువలన ఇంకా నీతిమంతులు భూమి మీదకి రాలేదా? ஆபேலை சாகடித்ததுனால இன்றைக்கும் இன்னும் நீதிமான்கள் உலகத்தில் இல்லையா? దేవుని వాక్యాన్ని ఎవరైతే బోధిస్తారో వారు ఈ లోక విషయాల మీద నమ్మకం కలిగి ఉండరు. தேவனுடைய வார்த்தை யார் போதிக்கிறார் என்றால் அவர்கள் இந்த உலகத்தின் சம்பவங்களோடு ஒன்று சேர மாட்டார். ఆ వాక్యము నిమిత్తము తమ ప్రాణములైనా కూడా ఇవ్వడానికి వారు సిద్ధంగా ఉంటారు. வேத வாக்கியங்களுக்காக தங்களுடைய உயிரையும் கொடுக்கக்கூடியவர்களாக இருப்பார். ఎందుకంటే వారు ఉండబో దేశాన్ని ప్రేమించారు. ஏனென்றால் அவர்கள் ஜீவிக்க போகிற அந்த தேசத்தை குறித்து அவர்கள் ஆலோசனை செய்கிறார். భూలోక సంబంధమైన దేశముల ఎడల వారు వాంఛ కలిగి లేరు. பூமிக்குரிய தேசத்தின் மேல அவர்களுக்கு வாஞ்சை என்பது ఉండబోవు దానికోసం వారు ఎదురు చూశారు. அவர்கள் இருக்க போகிறதற்காக அவர்கள் జీవితాர்கள். 12 మంది అపోస్తలులలో ఒకడు తప్ప అందరూ కూడా మరి హత్య చేయబడ్డారు. 12 அப்போஸ்தலர்கள்ல ஒருத்தர் தவிர மற்றவங்க எல்லாருமே ரத்த சாட்சியா மரித்தாங்க. ఒక్క యోహాను తప్ప అందరూ కూడా హత సాక్షులయ్యారు. யோவான், பரிசுத்த யோவானை தவிர மற்றவங்க எல்லாரும் ரத்த சாட்சியாக செத்துவாங்க. కాబట్టి ఈ పద్మాసు యోహాను మాత్రమే సహజ మరణం పొందాడు. அந்த பத்மு தீவில இருந்த யோவான் மாத்திரமே ஒரு உண்மையான ஒரு நேச்சுரல் மரணத்தை பெற்றுக்கொண்டார். ప్రవక్తలు చంపబడ్డారు, தீர்க்கதரிசிகள் கொலை செய்யப்பட்டார்கள், అపోస్తలులు చంపబడ్డారు, அப்போஸ்தலர்கள் கொலை செய்யப்பட்டார்கள், నీతిమంతులు చంపబడుతూనే ఉన్నారు, நீதிமான்கள் கொலை செய்யப்பட்டு கொண்டே வருகிறார்கள். యేసుక్రీస్తు ఎలాగైతే కల్వరిలో మరణించాడో ఆ మరణానుభవాన్ని వారు మోసుకుంటూ వెళ్తున్నారు. இயேசு கிறிஸ்து எப்படியாக அந்த கல்வாரியிலே மரித்தாரோ அதே மரண அனுபவத்திற்குள்ளாக அவர்களும் பிரவேசிக்கிறார்கள். వారు ఈ లోకాన్ని ప్రేమించిన
వారు కారు. அவர்கள் இந்த உலகத்தை நேசித்தவர்கள் அல்ல. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారు ఉండబో దాని మీద నిరీక్షణ వచ్చారు. அவர்கள் வரப்போகிறவைகள் குறித்து அவர்கள் தங்களுடைய எண்ணங்களை வைத்தார்கள். మన పరిశుద్ధ సమూహంగా ఇక్కడ ఎందుకు కూడి ఉన్నామంటే, நாம் இந்த பரிசுத்த கூடுகையாக எதற்காக கூடியிருக்கிறோம் என்றால், అక్కడ ఒక తాజా ఫ్లెష్ ఉన్నది. அங்கே ஒரு உச்சிரமான ஒரு மாംசம் உண்டு. ఎక్కడ ట్రూ వర్డ్ ఉంటుందో, எங்கே உண்மையான வார்த்தை இருக்கிறதோ, అక్కడ తాజా ఆహారం కొరకు పక్షిరాజులు గ్యాదర్ అవుతాయి. எங்கே விசேஷமான ஆகாரம் இருக்கிறதோ அங்கே கழுகு குஞ்சுகள் ஒன்று சேரும். పక్షిరాజులు కుళ్ళిపోయిన ఆహారములు తినవు. கழுகு குஞ்சுகள் எப்பொழுதும் அழுகி போனதை சாப்பிடாது. ఆ బ్లెస్సింగ్ ఈ బ్లెస్సింగ్ అన్నా కూడా అవి పట్టించుకోవు. அந்த ஆசீர்வாதம் இந்த ஆசீர்வாதம் குறித்து அது கொஞ்சம் கூட யோசிக்காது. వాక్య సత్యము ఎడల అభిలాష కలిగి ఉంటాయి. அவர்கள் வேத வாக்கியங்களை குறித்து மட்டுமே களி கூறுவார்கள். వారికి ఎన్ని ఒత్తిడులు వచ్చినా లోకం వైపు వారు చూడరు. இந்த உலகத்தில் எத்தனை பிரயாசப்பட்டாலும் இந்த உலகத்தின் பக்கம் திரும்ப மாட்டார். వారిని ఎంతమంది అవమానపరిచినా లోకం వైపు చూడరు. உலகம் எத்தனை அவர்களை அவமானப்படுத்தினாலும் அவர்கள் இந்த உலகத்தின் பக்கம் திரும்ப వారు యేసు మీదే తమ నిరీక్షణ పెడతారు. அவர்கள் இயேசுவின் மீது தன் நம்பிக்கை வைத்திருப்பார்கள். అందుకే వారు ఎత్తైన అనుభవాన్ని కలిగి ఉంటారు. அதற்காகவே அவர்கள் உயர்ந்த அனுபவத்தை பெற்றிருக்கிறார்கள். దిస్ మెసేజ్, இந்த செய்தியானது ఉన్నతమైన అనుభవాన్ని కోరుకునే వారి కొరకు మాత్రమే, உயர்ந்த அனுபவத்தை கோரும் மற்ற ஜனங்களுக்கு மட்டுமானது. తాత్కాలిక ఆశీర్వాదాల కోసం వచ్చి వారికి ఈ వర్తమానము అందదు. இந்த ஒரு நிழலாய் இருக்கிற இந்த ஆசீர்வாதங்களுக்காக இருக்கக்கூடிய இந்த செய்தியானது இந்த செய்தி கிடையாது. ఒక కాకి నానా విధమైన పదార్థాలు తింటది. ஒரு காகத்தை எடுத்துக்கொண்டால் அது அநேக காரியங்களை சாப்பிடும். పావురము అలాంటి పదార్థాలు తిన్న ఎడల అది చచ్చిపోతుంది. புறா அவ்விதமாக எல்லாத்தையும் சாப்பிட்டுச்சுன்னா அது செத்து போயிடும். మేక అన్ని రకాల ఫలాలు తింటది. ஒரு ஆடு எல்லாவற்றையும் சாப்பிடும். గొర్రె పిల్ల అలా తిన్నదంటే జబ్బు చేస్తది. அதே போல ஒரு ஆட்டுக்குட்டி அவிதமாய் சாப்பிடுகிற போது அதுக்கு దేవుని సంబంధులు వేరు, தேவனுடைய பிள்ளைகள் வேறு, లోక సంబంధులు వేరు, உலகத்தின் பிள்ளைகள் வேறு. ఇది దేవుని సంబంధులు తినేటటువంటి ఆహారం. தேவனுடைய பிள்ளைகள் சாப்பிடக்கூடிய భోజనமாயிருக்கு. ఈ భోజనము మిగతా వారు తింటే సస్తారు. இந்த భోజనத்தை மற்றவர்கள் புசித்தார் அது அவர்கள் சாவு. ఈ పక్షిరాజులు గేదరై తిన్నట్లయితే జీవిస్తారు. ஆனால் கழுகு குஞ்சுகள் இதை சாப்பிடுகிற போது அவர்கள் ஜீவிப்பார்கள். ఎందుకంటే అది పరలోకము నుండి పంపబడినటువంటి జీవాహారము. ஏனென்றால் இது வானத்திலிருந்து இறங்கிய மெய்யான அப்பமாய் இருக்கிறது. చాలా మంది యేసు ప్రభువును వెంబడించుచున్న దినాలలో அநேகர் மனுஷகுமாரனை பின்பற்றுகிற நாட்களில் కొందరు అద్భుతాల కోసం వచ్చారు, சிலர் அற்புதங்களுக்காக வந்தார்கள். కొంతమంది సూచక్రియల కోసం వచ్చారు, சிலர் அதிசயங்களுக்காக வந்தார்கள். లోకములో అనేక వాటిని బట్టి యేసయ్యను వెంబడించారు. அநேக காரியங்களை குறித்து இயேசு கிறிஸ்துவை பின்பற்றினார்கள். అప్పటికి ఆయనకి 70 మంది శిష్యులు ఉన్నారు. அப்பொழுதுதான் அவருக்கு 70 பேர் శిష్యులు. ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు వేల మంది గ్యాదర్ అయ్యారు. அவர் 5 அப்பம் 2 மீன்களை ஜனங்களுக்கு கொடுத்த போது அநேக ஆயிரக்கணக்கான ஜனங்கள் இருந்தாங்க. ఆయన బోధిస్తున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు. அவர் போதிக்கிற போது அநேகர் விசேஷமாக அதை கேட்டார்கள். ఆయన ఆత్మ సంబంధమైన పరలోక విషయాలను గురించి మాట్లాడినప్పుడు, அவர் ஆவிக்குரிய பரலோகத்துக்கு உரிய காரியங்களை பேசுகிற போது వారికి అది అర్థం కాలేదు. அவர்களுக்கு அது புரியவில்லை. ఆయన అన్నాడు, నా శరీరమును తిని నా రక్తము త్రాగితే నిత్య జీవం గలవారని ఆయన చెప్పాడు. அவர் சொன்னார், என்னுடைய சரீரத்தை புசித்து என் ரத்தத்தை பானம் பண்ணவர்களுக்கு நித்திய ஜீவன் உண்டு என்று சொன்னார். అంటే ఇతడు మనను నరమాంస భక్షకులని అనుకుంటున్నారా? அப்ப அவங்களே நினைச்சாங்கன்னா இவர் நம்ம மனுஷனுடைய மாംசத்தை சாப்பிடுகிறவரா எண்ணி நம்ம பேசலாம். అనేకులకు ఆ వర్తమానం అర్థం కాల. அநேகருக்கு அந்த செய்தி புரியல. అప్పటి నుండి అనేక మంది వెలుతీసినట్టుగా బైబిల్ చెప్తా ఉంది. அன்றைக்கு முதல் அநேகர் அவரை விட்டு பின்வாங்கி போனார்கள் என்று வேதம் சொல்லுது. ఈ గడియ వర్తమానం కూడా అనేకులకు అర్థం కావట్లేదు. இந்த நாளுக்குரிய வேத వాక్యங்கள் கூட அநேகருக்கு புரிவது இல்லை. ఎప్పుడైతే ఈ వర్తమానముల గురించి చెప్తారో, எப்பொழுது இந்த வேத వాక్య செய்தியை குறித்து பேசுகிறார்களோ అప్పుడు వారికి ఒక అభ్యంతరం కలుగుతుంది. அப்பொழுது அவர்களுக்கு இடர் உண்டாகிறது. ఇతరులు చెప్పినట్టుగా ప్రాస్పరిటీస్ గురించి వీరు మాట్లాడట్లేదు. மற்ற
மற்றவர்கள் போதிக்கிறது போல ஆசீர்வாதங்களை நீங்கள் అక్కడికి వెళ్ళిన కాడ నుంచి పరలోకం 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 అయ్యే విషయాలే చెప్తున్నా. அங்கே போனதுல இருந்து பரலோகம் 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 என்று போதித்துக் கொண்டிருக்கிறீர்கள். ఆ భూ సంబంధులకి పరలోక విషయాలు అర్థం కావు. உலகத்துக்குரியவர்களுக்கு பரலோகத்துக்குரியவர்கள் புரியாது. దేవుని యొక్క జీవ గ్రంథములు అనగా గొర్రె పిల్ల జీవ గ్రంథములో ఎవరి పేర్లు ఉంటాయో, அடிக்கப்பட்ட ஆட்டுக்குட்டியானவருடைய ஜீவ புஸ்தகத்திலே யார் எழுதப்பட்டிருக்கிறார்களோ వారు మాత్రమే ఈ లేఖనాలను అంగీకరిస్తారు. அவர்கள் மட்டும்தான் இந்த வேத வாக்கியங்களை அங்கீகரிப்பார். చాలా మంది నాతో అంటారు, அநேகர் என்னோட சொல்லி இருக்கிறாங்க, మీరంటే మాకు చాలా ఇష్టం, உங்களை பார்க்கும்போது எங்களுக்கு ரொம்ப பிடிக்கும், మీరు ప్రార్థన చేస్తే మా వ్యాధులు పోతున్నాయి, நீங்க ஜெபிக்கிற போது எங்களுடைய வியாதி சுகமாகிறது, మీరు ప్రార్థన చేయడం ద్వారా మేమందరం దీవించబడుతున్నాం, நீங்க ஜெபிக்கிறதுனால நாங்க எல்லாம் ஆசీర్వదించబడుகிறோம். కానీ మీరు బోధించే బోధ ఓకే మీరు బోధించే బోధ మాత్రం మాకు నచ్చట్లేదు. நீங்கள் போதிக்கிற போதனை மட்டுமே எங்களுக்கு பிடிக்கல. కాబట్టి చాలా మంది ఆ బోధను అంగీకరించట్లేదు కానీ స్వస్థతను అంగీకరిస్తున్నారు. ஆகினால அநேகர் அந்த போதனை அங்கீகரிப்பதில்லை, ஆனால் அந்த சுகத்தை விரும்புகிறார். తలనొప్పి తగ్గితే మెడ నొప్పి వస్తుంది, தலைவலி குறைஞ்சா கழுத்து வலி வரும், మెడ నొప్పి తగ్గితే కాలు నొప్పి వస్తుంది, கழுத்து வலி குறைஞ்சதுன்னா கால்கள் வலிக்கும், చివరికి వృద్ధాప్యం వస్తే మరణమే వస్తుంది. கடைசியாக நம்ம வயசாகிற போது மரணம் தான் நம்ம சந்திக்க போகிறோம். కాబట్టి ఈ శరీర సంబంధమైనది ఏది కూడా శాశ్వతం కాదు. ஆகையினால் இந்த சரீர சம்பந்தமான எதுவுமே இந்த உலகத்திலே நிரந்தரமானது அல்ல. మనము 3 విషయాల మీద జీవనం చేస్తా ఉన్నాము. நாம 3 காரியம் மீது நம்ம வாழ்ந்து கொண்டு இருக்கிறோம். ఒకటి బాడీ, ஒன்னு சரீரம், రెండవది స్పిరిట్, இன்னொன்னு ఆవి, మూడవది సోల్, இன்னொன்னு ఆత్మ. అంటే మన శరీరంలో ఉన్నాము, நாம் சரீரத்தில் இருக்கிறோம், అలాగే ప్రాణం కలిగి ఉన్నాము, அப்படியே நாங்க உயிருள்ளவர்களாக కానీ దేవుడు తన సంబంధాన్ని చెప్పుకునే సోల్ దేవునిదై ఉన్నది. தேவன் என்னுடைய மனுஷன் என்று சொல்வதற்காக ஆத்மாவை நமக்குள்ள வைத்திருக்கிறார். ఇప్పుడు మనం కూడుకొని భుజించేటటువంటి ఆహారము, இப்பொழுது நாம் கூடி சாப்பிடக்கூடிய இந்த ஆகாரமானது నీ శరీరమునకు మాత్రం కాదు గాని உன் சரீரத்துக்கு மட்டும் அல்ல, నీ ఆత్మకు అది జీవమై ఉన్నది. ஆத்மாவுக்கு அது ஜீவனாய் இருக்கிறது. చాలా మంది శరీర సంబంధమైన వాటి కొరకే దేవుని సన్నిధికి వెళ్తా ఉంటారు. அநேகர் சரீரத்துக்குரியவர்களுக்காகவே தேவனுடைய ஆலயத்துக்கு போவாங்க. పరలోక సంబంధమైన నమ్మకత్వం కలవారే ఈ వర్తమానాన్ని నమ్ముతారు. பரலோகத்துக்குரியவர்களோ இந்த செய்தியை விசுவாசிப்பார். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి మహిమ ఉండావதாக. కాబట్టి ఎవరైతే దేవుని వాక్యాన్ని విశ్వసిస్తారో, யார் தேவனுடைய வார்த்தையை விசுவாசிக்கிறார்களோ వారు ఆ ఆహారము కొరకు ఆతృత కలిగి ఉంటారు. அவர்கள் அந்த போஜனத்துக்காக அவர்கள் வாஞ்சியா இருப்பார். ప్రభు రాత్రి భోజనము గూర్చి చాలా మందికి అవగాహన లేదు. கர்த்தருடைய ராத்திரி போஜனத்தை குறித்து அநேகருக்கு இடரலா இருக்கும். మోషే ఆ 20 లక్షల మంది ఐగుప్తు ప్రజలను విడిపించుటకు ముందు, மோசே அந்த 20 லட்சம் பேர் எகிப்து தேசத்திலிருந்து விடுவிக்கிற போது ఆయన ఒక గొర్రె పిల్ల రక్తము ద్వారా వారిని బయటికి తీసుకొని వచ్చాడు. அவர் ஒரு ஆட்டுக்குட்டியின் ரத்தத்தின் கீழே அவர்களை வெளியே கொண்டு வந்தார். అంతకు ముందు ఎన్ని అద్భుతాలు అక్కడ జరిగినప్పటికీ, அதுக்கு முன்பதாக எத்தனை அற்புதங்கள் அங்க செய்த போதிலும் విమోచన ఒక్క రక్తము ద్వారానే కలిగింది. மீட்பு என்பது ஒரு ரத்தத்தின் வழியாக தான் உண்டாயிருக்கிறது. ఎవరి ఇంటి మీద అయితే ఆ రక్తము ఉంటుందో, யார் வீட்டின் மீது அந்த ரத்தம் தெளிக்கப்படுகிறதோ వారి ఇంటిలో జ్యేష్ఠులు సజీవంగా ఉన్నారు. அந்த வீட்டிலே நிவசிப்பவர்கள் வாசம் செய்கிறவர்கள் உயிரோடு இருப்பார்கள். కాబట్టి ఐగుప్తులో ఉన్న దేవుని ప్రజలు చేయుచున్న కార్యము, ஆகினால எகிப்து தேசத்திலே தேவனுடைய பிள்ளைகள் செய்கிற காரியம் என்னவென்றால், ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో యొక్క ఇంటి వారికి అర్థం కాలేదు. அந்த எகிப்து தேசத்துல இருக்கிற பார்வோனுடைய வீட்டாருக்கு அது புரியவில்லை. ఈ కార్యమును వారు ఎగతాళి చేశారు. இந்த காரியத்தை குறித்து ஏளனமாக பேசினார். ఈ ఇజ్రాయేలీలు ఏంటో వెర్రి పని చేస్తున్నారు అన్నారు. இந்த இஸ்ரவேல் ஜனங்கள் பைத்தியకారతனமாக பேசுகிறார்கள் என்று நினைத்தார்கள். ఆ రాత్రి వేళ సంహార దూత దాటి వెళ్ళుచున్నప్పుడు, அந்த ராத்திரி வேளை சங்கார தூதன் கடந்து போகிற போது ఆ రక్తమును చూసి ఆయన దాటి వెళ్ళిపోయాడు. ரத்தத்தை பார்த்து கடந்து போய்விட்டார். నీ
విశ్వాసము నిన్ను స్వస్థపరుస్తుంది. உன் விசுவாசம் உன்னை சுகம் பண்ணும். నమ్మని వారు నశించిపోతారు. நம்பாதவங்க கெட்டு போனாங்க. కాబట్టి నమ్మని ఆ ఐగుప్తీయులలో జ్యేష్ఠులు చనిపోయారు. நம்பாத அந்த எகிப்து தேசத்தினுடைய முதற் பிள்ளைகள் எல்லாம் வந்து சிரேஷ்ட புத்திர பிள்ளைகள் எல்லாம் வந்து இறந்து போயிட்டாங்க. దేవుని మాటను అవమానముగా తీసుకున్న వారందరి ఇంట్లో శోకము వచ్చింది. దేవుని వార్த்தை అవమதித்த எல்லாருடைய வீட்டிலும் நாசனக்காரன் வந்து நுழைந்தான். గొర్రెపిల్ల రక్తమును బట్టి ఒక ప్రజలు ఆనందోత్సాహములతో సంతోషంగా ఉన్నారు. ஆட்டுக்குட்டியானவருடைய ரத்தத்தினால உண்டான ஜனங்கள் மட்டும் ஆனந்த சத்தத்தோடு மகிழ்ச்சியாக ஜீவித்தார்கள். ఈ విషయాల్లో లోకానికి తెలియదు. இந்த விஷயங்கள் உலகத்துக்கு தெரியாது. ఇప్పుడు మనం తీసుకునేటటువంటి ఇది పరలోకమునకు చెందినటువంటి ఆహారము. இப்பொழுது நாம் புஜிக்க போகிற காரியமோ இந்த போஜனமோ பரலோகத்துக்குரியதாக இருக்கிறது. ఈ రోజు భూమి మీద ఆయనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. இன்றைக்கு உலகத்திலே அவரை நாம் நினைத்துக் கொள்ளுகிறோம். అదిగో మధ్యాకాశంలో అలాంటి విందులో మనం ఉంటాము. ஆகையால மத்திய ஆகாயத்தில் அப்படிப்பட்ட ஒரு விருந்துல நம்ம இருப்போம். ఇది మనల్ని అక్కడికి ట్రాన్స్ఫార్మ్ చేస్తుంది. இது நமக்கு அங்கே கொண்டு போக போகிறது. అక్కడ గొర్రె పిల్లయే దీపము, அங்க ஆட்டுக்குட்டியானவரே விளக்காய் இருக்கிறார். అక్కడ రాత్రి పగలు ఉండదు. அங்கே இரவும் பகல் என்பது இல்லை. నిత్యము ఆయన మహిమ ద్వారా వారు శక్తి పొందుతా ఉంటారు. நித்தியமும் அவருடைய மகிமையினாலே அவர்கள் ஜெயம் பெறுவார்கள். అక్కడ జీవ వృక్షములు ఉంటాయి. அங்கே ஜீவ விருட்சம் இருக்கிறது. ఆ జీవ వృక్షము సంవత్సరంలో 12 కాపులు కాస్తుంది. அந்த ஜீவ விருட்சம் ஒரு வருஷத்துல 12 விதமான கனிகளை கொடுக்கும். 12 నెలలకి 12 కాపులు, 12 మాసங்களுக்கு 12 கனிகள். ఆ ఋతువులకు తగిన ఆహారం ఎలాగైతే మనకి సంతృప్తిని ఇస్తుందో அந்த விருட்சத்துல இருந்து நமக்கு எப்படி வந்து భోజనం வந்து நமக்கு சம்பூர்ணமாகிறதோ, మామిడికాయలు సమ్మర్ లో వస్తాయి. மாம்பழங்கள் வந்து வெயில் காலத்துல வரும். కొన్ని ఫలాలు కొన్ని సీజన్స్ లో వస్తాయి. சில பழங்கள் எல்லாம் சில சீசன்ஸ்ல தான். ఏ సీజన్స్ లో వచ్చిన ఫలాలు ఆ సీజన్ లో మనకి ఎనర్జీ ఇస్తాయి. அந்தந்த சீசன்ல வர பழங்கள் அந்தந்த நாள்ல நமக்கு வந்து பலன்களை உண்டாகும். ఎందుకంటే ఆ స్వస్థపరిచేవాడు దేవుడే ఉన్నాడు. ஏனென்றால் சுகம் பண்ணுகிறவர் தேவனாய் இருக்கிறார். దేవుడు భూమి ఆకాశములను తన స్వరము ద్వారా చేశాడు, తన మాట ద్వారా చేశాడు. தேவன் இந்த பூமியும் ஆகாயத்தையும் தம்முடைய வார்த்தையினாலே உண்டாக்கி இருக்கிறார். దేవునికి మహిమ కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. సాతానుడు దాన్ని తారుమారు చేశాడు. சாத்தானும் அதை தாறுமாறாக்கி விட்டார். ఒరిజినల్ ఫ్రూట్ తిన్నట్లయితే, நீ உண்மையான பழத்தை சாப்பிட்டாலே, ఆర్గానిక్ ఫ్రూట్, அது ஆர்கானிக் ஃப்ரூட்டை பத்தி பேசுறேன். నీకు మంచి విటమిన్స్ ఉంటాయి, உனக்கு நல்ல ஒரு சக்திகள் அதுல இருக்கும். కానీ ఇంతలా ఉంటది కదా హైబ్రిడ్ ఫ్రూట్ తింటే, ஆனா அதே நேரத்துல அந்த ஹைபிரிட் ஃப்ரூட்டை நம்ம சாப்பிடுகிற போது అది నీకు తెలియకుండా నిన్ను వ్యాధిగ్రస్తునిగా చేస్తుంది. அது உனக்கே தெரியாம உன்னை வியாதியோட நாக்கம் ஆக்கிவிட்டு. ఇప్పుడు నానా రకాలైన బోధలు మీరు విన్నట్లయితే, இப்போ அநேக விதமான போதனைகள் நீங்கள் கேட்கிற போது అందులో కొంచెం, ఇందులో కొంచెం, మరొక దానిలో కొంచెం, அதுல கொஞ்சம் இதுல கொஞ்சம் அதுல கொஞ்சம் అన్ని కలిపి వెరైటీ ఫుడ్ తయారు చేశారు వాళ్ళు. எல்லாத்தையும் செய்து ஒரு நவநாகரிகமான ஒரு போஜனத்தை செய்திருக்கிறாங்க. బైబిల్లో కొన్ని మాటలు, வேதத்துல சில காரியங்கள் எடுப்பாங்க, లోకంలో కొన్ని మాటలు, உலகத்துல இருந்து சில காரியங்கள் எடுப்பாங்க, మరి కొన్ని కల్పిత మాటలు, இதையும் அதையும் வச்சு లేఖనాల్లో లేని అనేక విషయాలు తెచ్చి అందులో పెడతా ఉన్నారు. வேதத்துல இல்லாத எல்லா நிறைய காரியங்களையும் அதுல கலந்துருவாங்க. ఇది వెరైటీ టేస్ట్ అని చెప్తున్నారు. இது வந்து உச்சிதமான ஒரு ருசியா இருக்கும் அப்படின்னு சொல்றாங்க. మా చర్చిలో పాటలు పాడితే స్త్రీలు పరవశమై డాన్స్ చేస్తారని చెప్తారు. எங்களுடைய சபையில ஸ்திரீகள் பாடல்களை பாடுகிற போது பரவசம் அடைந்து நடனம் ஆடுவார்கள் என்று சொல்றாங்க. వాకింగ్ కొంచెం చెప్తే సరిపోతారట. వేద వాక్యத்தை வந்து செய்தியானது கொஞ்ச நேரம் சொன்னா போதும். కాబట్టి పాటలు ఉండకూడదని నేను చెప్పట్లేదు, அதனால நம்ம பாடல்கள் இருக்கக்கூடாதுன்னு சொல்லல. మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిని మనం చూపించవలసిన వారమై ఉన్నాం. நாம் எதை தரித்து கொண்டிருக்கிறோமோ, எதை உடையவர்களாக இருக்கோமோ அதை காண்பிக்கிறவர்கள். మనం పరిశుద్ధుడైన యేసయ్యను కలిగి ఉన్నప్పుడు మన జీవితం కూడా పరిశుద్ధంగా ఉండాలి. நான் பரிசுத்தமுள்ள இயேசுவை நாங்கள் நம்ம உடையவர்களாக இருக்கும் போது நம்முடைய ஜீவன் கூட வந்து பரிசுத்தமா இருக்கும். అందుకే మనం ఆ పరిశుద్ధమైన రొట్టె దగ్గరికి, ఆ ద్రాక్ష రసం దగ్గరికి వచ్చేటప్పుడు, ஆகையினாலே நம்ம பரிசுத்தமுள்ள அந்த ரொட்டி இடத்துலயும் அந்த அப்பத்தின் இடத்திலும் திராட்சரசத்திலும் வளர்க்கிற போது మనలను మనమే పరీక్షించుకోవాలి. நம்ம வந்து சோதித்து பார்த்து கொள்ளணும். అవ్వ ఆదాములు దేవుడు తినవద్దన్న వృక్ష ఫలం తిన్నాక, ஆதாம் ஏவாள் தேவன் புசிக்க கூடாது என்று சொன்ன அந்த விருட்சத்துல இருந்து சாப்பிட்டதுனால, ఎలాగో తిన్నారు కదా కంటిన్యూ చేయమన్నాడా? எப்படியோ சாப்பிட்டுட்டீங்க அப்படியே வாழுங்க அப்படின்னு சொல்லல. నో, இல்ல. అలా అన్నాడా? அப்படி சொன்னாரா? వారిని ఆ తోటలోంచి వెళ్ళగొట్టాడు. అప్పటికి జీవవృక్షంలో అక్కడే ఉంది.
அங்கே அவர் அந்த ஏதேன் தோட்டத்திலிருந்து வெளியே துரத்தி விட்டார். ஆனா உள்ள நித்திய ஜீவன் உள்ள அந்த జీవ వృక్షం அப்படியேதான் இருக்காங்க. నువ్వు ప్రాయశ్చిత్తం పొంది వస్తేనే తినడానికి అర్హుడవు. நீ மனம் திரும்ப வந்தால் மட்டுமே நீ வந்து அந்த அது சாப்பிடக்கூடிய அந்த அருகதை உள்ளவனா இருப்பாய். మారు మనసు పొందాలి. நீ மனம் திரும்ப வேண்டும். పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందాలి. பாவ மன்னிப்புக்காக கர்த்தராகிய இயேசுவின் நாமத்தினால ஞானஸ்நானம் எடுக்கணும். అలాగే పరిశుద్ధ సంఘంలో వాక్య శుద్ధీకరణ జరగాలి. సభையிலே వార్తయినాலே శుద్ధీకరణం செய்யப்பட வேண்டும். ఆదివారం మాత్రమే చర్చిలో అటెండ్ అయితే, ஞாயிற்றுக்கிழமை மட்டும் சபையில கூடி வருமானால் అది విగ్రహారాధన. அது விக்கிர ஆராதனையாக மாறிவிடும். ఈ గడియ వర్తమానికుడు అన్నాడు, இந்த நாளுக்குரிய அந்த செய்தியாளன் என்ன பேசி இருக்கிறாரு, ఒకవేళ వారు బుధవార ఆరాధన పెట్టిన మిడ్ వీక్ ఆరాధన పెట్టినట్లయితే, ஒருவேளை புதன்கிழமையில ஆராதனை வைப்பார்கள் என்றால், ఆ శనివార ఆరాధన పెట్టినట్లయితే, சனிக்கிழமையில ஆராதனை வைப்பார்கள் என்றால், దాంట్లో వారు పాల్గొనకపోతే వాళ్ళందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు. அதுல அவர்கள் கலந்து கொள்ளவில்லை என்றால் அவர்கள் எல்லாருமே விக்கிரகாராதனை இருக்கிறார்கள். ఆదివారం క్రైస్తవులు చాలా మంది ఉంటారు. ஞாயிற்றுக்கிழமை கிறிஸ்தவர்கள் அநேகர் இருக்கிறார்கள். నిజమైన విశ్వాసి బైబిల్ స్టడీలో ఉంటాడు. உண்மையான விசுவாசி வேத பாடத்துக்காக புதன்கிழமை வருவாங்க. నిజమైన విశ్వాసి విజ్ఞాపన ప్రార్థనలో పాల్గొంటాడు. உண்மையான விசுவாசி உபவாச ஜெபத்துல கலந்து கொள்வார். కాబట్టి అవేవి పాల్గొనకుండా సండే మాత్రమే వస్తే వాళ్ళు సండే క్రైస్తవులు. ஆகினால எதிரே நான் கலந்து கொள்ள மாட்டேன், ஆனா ஞாயிற்றுக்கிழமை மட்டும் நான் ஆராதனை கலந்து கொள்வேன்னா அவங்க வந்து ஞாயிற்றுக்கிழமை கிறிஸ்துவர். అలాగే చాలా మంది పండుగ క్రైస్తవులు ఉంటారు. அதே போல அநேகர் வந்து பண்டிகை கிறிஸ்தவர்கள் இருப்பாங்க. వాళ్ళు డిసెంబర్ మంత్ లో బిజీగా ఉంటారు. அவங்க டிசம்பர் மாசம் எல்லாம் பயங்கரமான ஒரு பிஸியா இருப்பாங்க. ప్రస్తుతానికి మనం 9వ నెలలో ఉన్నాము. நாம வந்து 9ஆம் மாதத்துல இருக்கிறோம். ఇక 2 నెలల్లో వాతావరణమే మారిపోద్ది. இன்னும் 2 మాసத்துல எல்லா சூழ்நிலையும் மாறி போகும். అంటే వర్ష ఋతువు పోయి చలికాలం రావటం కాదు. ஆனா மழை கடந்து போய் குளிர்காலம் வரும்னு நான் சொல்லல. ఈ నామకార్థ క్రైస్తవుల్లో ఎక్కడ లేని ఉత్సాహం మొదలవుతుంది. இந்த பேர் கிறிஸ்தவர்கள்ல எங்குமே இல்லாத ஒரு உற்சாகம் அந்த மாசம் வரும். వాళ్ళు అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అంటారు. அவங்க வந்து ஹாப்பி கிறிஸ்மஸ் சொல்லுவாங்க. అలాగే అనేక కార్యక్రమాలు వాళ్ళు నిర్వహిస్తా ఉంటారు. అనేక ప్రోగ్రామ్స్ எல்லாம் அந்த மாசத்துல செய்வாங்க. వారు నాటికలు వేస్తా ఉంటారు. அவங்க நாடகங்கள் எல்லாம் போடுவாங்க. వారు ప్రేమ విందులు చేస్తా ఉంటారు. அவங்க வந்து அன்பு ஆகாரத்தை வந்து செய்வாங்க. వారు కృత్రిమంగా కల్పించుకున్న ఆనందాన్ని అనుభవించాలనుకుంటారు. அவர்கள் எல்லாரும் அவர்களே செய்து கொண்டு அந்த ஆனந்தத்தை அனுபவிக்க வேண்டும் என்று நினைக்கிறாங்க. కానీ యేసుప్రభు అన్నాడు, నా వాక్యమును భుజించువారు, ஆனால் இயேசு கிறிஸ்து என்ன சொன்னாருன்னா, என்னுடைய வார்த்தையை புசிக்கிறவர்கள் వారు నిత్య జీవం కలవారు. அவர்கள் நித்திய ஜீவனை உடையவர்கள். వారు పండగలుగా మాత్రమే ఆనందించి మిగతా కార్యక్రమాల్లో దుఃఖపడరు. அவர்கள் பண்டிகை மாதத்துல மட்டும் ஆனந்தப்பட்டு மற்ற மாதத்துல எல்லாம் வந்து துக்கப்பட மாட்டாங்க. లేఖనం చెప్తుంది, ఎల్లప్పుడూ ఆనందించండి. வேத வாக்கியங்கள் என்ன சொல்லுகிறது என்றால், அனுதினமும் களி கூறுங்கள். ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. எல்லா நாட்களிலும் கர்த்தரிடத்துல களி கூறுங்கள். దావీదు ఆ యొక్క ధర్మశాస్త్రమును ధ్యానిస్తున్నప్పుడు, దావీదు న్యాయప్రమాణத்தை தியானிக்கிற போது, రాత్రి వేళల్లో మంచం మీద జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ராத்திரி வேளைகளில் அந்த கட்டில் மேல இருக்கும் போது ஞாபகப்படுத்திக் கொள்கிற போது క్రొవ్వు మెదడు దొరికినట్లుగా, క్రొవ్వు మెదడు దొరికినట్లుగా அவருக்கு வந்து அந்த கொழுப்பு சத்து நிறைந்த காரியம் கிடைச்சது போல இருக்கு. అంటే అంత టేస్ట్ గా ఉంది అని అన్నాడు. அதனால அவ்வளவு டேஸ்டா இருக்குமா? పక్షిరాజులకు మాత్రమే ఈ వాక్యము టేస్ట్ గా ఉంటుంది. கழுகு குஞ்சுகளுக்கு மட்டுமே இந்த வார்த்தை என்பது ருசிகரமா இருக்கும். కానీ లోకంలో చెత్త చెదారం తినే వాళ్ళకి ఇది రుచిగా ఉండదు. உலகத்திலே குப்பை மேடுகளிலே மேய்கிறவர்களுக்கு இது ருசிகரமாக இருக்காது. హల్లెలూయా, హల్లెలూయా. మీరు పరిశుద్ధ జనాంగమై ఉన్నారు. பரிசுத்தமுள்ள ஜனங்களா இருக்கிறீர்கள். మీరు వాక్యాన్ని విశ్వసించి బాప్తిస్మం పొంది ఉన్నారు. நீங்கள் வார்த்தையை விசுவாசித்து ஞானஸ்நானம் பெற்றுக் கொண்டீர்கள். అలాగే మీరు పరిశుద్ధాత్మ కొరకు ఇక్కడ నిలిచి ఉన్నారు. ஆகையினால நீங்கள் பரிசுத்தாவை பெற்றுக் கொள்வதற்காக இங்க పరిశుద్ధాత్మ ద్వారా, ప్రవక్త ద్వారా పరిశుద్ధాత్మ చెప్పిన దానికి మీరు లోపరచబడి ఉన్నారు. தீர்க்கதரிசி மூலமாக பரிசுத்த ஆவியானவர் எதை போதித்தாரோ அதற்கு நீங்கள் கீழ்ப்படிந்திருக்கிறீர்கள். మీరు ప్రత్యేకించబడిన జనాంగం. நீங்கள் வந்து ஒரு ప్రత్యేకமான ஒரு జనங்களா. కాబట్టి ఆ వాక్యమును నమ్మి ఇక్కడికి మీరు వచ్చి ఉన్నారంటే మీరు వాక్యానుసారులు. ஆகையினால நீங்கள் அந்த வார்த்தையை நம்பி ஜீவிக்கிறபடினாலே நீங்கள் ஆசீர்வதிக்கப்பட்ட ஜனங்கள்.
ఇప్పుడు ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తా. ఇప్పుడు தீர்க்கதரிசி சொன்ன சில காரியங்களை உங்களுக்கு போதிக்கிறேன். ఆ అంశం పేరు ఒకే రకమైన విశ్వాసము గల జనుల యొక్క సహవాసము. அந்த ఒకే రకము గల విశ్వాసము గల జనుల యొక్క సహవాసం. அந்த அம்சத்தின் பேர் என்னன்னா ஒரே விதமான விசுவாசமுடைய ஒரே விதமான ஒரே ரெக்கைகளுடைய ஜனங்கள். ఒకే బండలోనిది వారు త్రాగారు. ஒரே பானத்தை அவர்கள் குடித்தார்கள். వారు ఒకే నామములో బాప్తిస్మం పొందారు. அவர்கள் ஒரே நாமத்தின் கீழே ஞானஸ்நானம் பண்ணப்பட்டார்கள். ఆ ఒకే వర్తమానం ద్వారా వారు నడిపించబడుతున్నారు. அவர்கள் ஒரே வார்த்தை ஒரே செய்தியினாலே நடப்பிக்கப்படுகிறார்கள். ఒకే హృదయం కలిగి ఉన్నారు. அவர்கள் ஒரே ஆவியா ஒரே இருதயம் உள்ளவர்களாக இருக்கிறார்கள். ఆ సమరయ స్త్రీకి 6 భర్తలు ఉన్నారు. அந்த சமாரிய ஸ்திரீக்கு 6 புருஷர்கள் இருந்தார்கள். చాలా మంది ఒక ఆదివారం ఆ చర్చికి వెళ్తారు. அநேகர் ஒரு ஞாயிற்றுக்கிழமை அங்கே சபைக்கு போவாங்க. మరొక ఆదివారం ఎవరో బ్రతిమలాడారని ఇంకొక చర్చికి వెళ్తారు. இன்னொரு ஞாயிற்றுக்கிழமை யாரோ வந்து கூப்பிட்டாங்கன்னா அந்த சபைக்கு போவாங்க. వారు 6 చర్చిలు తిరిగినా కూడా వాళ్ళకు తృప్తి ఉండదు. அவர்கள் 6 சபைக்கு போனாலும் அவங்களுக்கு திருப்தி. వాళ్ళు చర్చిలు మారుతానే ఉంటారు. அவர்கள் சபைகள் மாற்றிக்கொண்டே இருப்பார்கள். కారణం ఏంటంటే ఆ సేవకుడు నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను వేరే చర్చికి వెళ్ళానని చెప్తారు. காரணம் என்ன என்று கேட்டால் அந்த ஊழியக்காரன் எங்களுக்கு மரியாதை கொடுக்கறதுனால நாங்க இன்னொரு சபைக்கு போறோம்னு சொல்லுவோம். ఆ సేవకుడు కూడా నన్ను సరిగా గౌరవించలేదని ఇంకొక చర్చికి వెళ్తామంట. அந்த ஊழியக்காரன் கூட எங்களை கௌரவிக்கல, எங்களுக்கு மரியாதை கொடுக்கலன்ட்டு நாங்க இன்னொரு ஊழியக்காரன் கிட்ட போறோம். 1 నుంచి 6, 1 నుంచి 6, 6 నుంచి 1కి తిరుగుతాం. మళ్ళీ 6 నుంచి பின்னாடி 1க்கு வருவான். అందుకే యేసయ్య బావి దగ్గర ఉన్నాడు. அதனாலதான் இயேசு கிறிஸ்து அந்த கிணத்து கிட்ட இருந்தார். మీరు పక్షిరాజు పిల్లలైతే நீங்கள் கழுகு குஞ்சுகளா இருப்பீர்களா? జీవం కలిగిన వాక్యానికి మీరు పట్టుబడతారు. அந்த ஜீவமுள்ள வேத வாக்கியத்தை நீங்கள் பிடித்துக் கொள்வீர்கள். ఆ సమరయ స్త్రీ అంటుంది, அந்த சமாரிய ஸ்திரீ சொன்னாங்க, నేను చేసినవన్నీ నాతో చెప్పిన వాడు ఇతడు, ఈయన మెస్సియా కాడా? நான் செய்த எல்லாவற்றையும் இவர் அறிவித்தார், இவர் மேசியா என்று சொன்னார். లోకమంతా ఆమెను పాపి అంటుంది, உலகம் எல்லாம் அவங்கள பாவி என்று சொன்னாங்க. దేవుడు ఆమె నా బిడ్డ అని అంటుంది. தேவனும் அவங்க என்னுடைய குமார்த்தி என்று சொன்னார். ఎందుకంటే మనం లోకంలో తీసుకునే డినామినేషన్ పద్ధతులు దేవునికి అవసరం లేదు. அதனால உலகத்திலே நம்ம டினாமினேஷன் சொல்லுகிற அந்த விதத்துல நம்ம ஜீவிக்க வேண்டிய அவசியம் இல்லை. సామాన్యతలో వచ్చిన వాక్యాన్ని నువ్వు నమ్మితే చాలు. சாமானியமாக வெளிப்பட்டு இந்த வார்த்தையை விசுவாசித்தால் போதும். యేసుక్రీస్తు భూమి మీద జీవించిన దినాల్లో, இயேசு கிறிஸ்து உலகத்திலே ஜீவித்த போது ఎవరు కూడా ఆయన అంగీకరించడానికి ఇష్టపడలేదు. யாரும் கூட அவரை அங்கீகரிக்க விருப்பப்படல. అప్పుడు జ్ఞానులుగా పిలువబడుతున్నటువంటి పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకైలు, அப்பொழுது ஞானிகள் என்று அழைக்கப்பட்ட பரிசேயர், சதுக்கேயர், அந்த வேத பாரகர் எல்லாரும், ఈనాటి రెవరెండ్లు, డాక్టర్లు, బిషప్లు, డీడీలు, బీడీలు, இந்த நாட்களுக்குரிய பிஷப்மார்கள், பாஸ்டர்கள், ரெவரெண்டுகள், பீடிகள், டிடிகள் ఆనాటి నిజ దేవుని వారు ఎలాగైతే త్రోసిపుచ్చారో, அந்த நாளிலே உண்மையான தேவனை எப்படி தள்ளிவிட்டார்களோ, ఈనాటి నిజవాక్యాన్ని కూడా ఈ డీడీలు, బీడీలు, లోక జ్ఞాన సంబంధులు విసర్జిస్తున్నారు. இந்த நாளிலும் இந்த உண்மையான வார்த்தை இந்த டிடிகளும் பீடிகளும் சேர்ந்து இதை அவமானப்படுத்திக் கொண்டு చాలా విచారకరము. எவ்வளவு கடிந்து கொள்ளுகிற காரியமா இது இருக்கிறது பாருங்க. ఇప్పుడు ప్రవక్త చెప్పిన కొన్ని విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తాను. தீர்க்கதரிசியானவர் சொன்ன ஒரு சில காரியங்களை சொல்லுகிறேன். ఆయన అంటున్నాడు, మనలో ఎవరు కూడా స్వంత యోగ్యత మీద ఆధారపడకూడదు. நாம் யாரும் நம்முடைய சுய புத்தியின் மேலே சாயக்கூடாது. స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదు. சுய புத்தியின் மேலே நாம் ஆதாரமாய் ஜீவிக்க கூடாது. ఒకని ఎదుట తన జీవితం యోగ్యంగా కనపడవచ్చు. ஒருவர் முன்பதாக ஒருவருடைய ஜீவியம் நல்லதாய் தெரியும், తుదకు అది మరణమునకు దారి తీస్తుంది. ஆனாலும் அது கடைசியில மரணத்துக்கு கொண்டு போகும். ఓ మానవులలో యోగ్యుడు ఎవరు కూడా లేరు. ஆகினாலே மனுஷர்களிலே நீதிமான் யாரும் இல்லை. ఈ భూమి మీద పరిపూర్ణ మానవుడు ఎవరు కూడా లేడు. இந்த பூமியில பரிபூர்ணமான புருஷர்கள் யாருமே இல்லை. దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు. தேவன் ஒருவரே பரிபூர்ணமானவர். ఓ ఆయన శరీరం మాత్రమే మనల్ని పరిపూర్ణులుగా ఉంచుతుంది. அவருடைய சரீரம் மட்டுமே நம்மை பரிபூர்ணமாய் செய்யும். ఈ లోకంలో మన్నా తిన్నా కూడా వారు చనిపోయారు. இந்த உலகத்திலே மன்னாவை புசித்தவர்களும் மறித்து போனார்கள். మన్నా దేవదూతల ఆహారం అని బైబిల్ చెప్తుంది. மன்னா தேவதூதருடைய ஆகாரமாய் இருக்கிறது என்று வேதம் போதிக்கிறது. వారు దేవదూతల ఆహారం తిన్నా కూడా అరణ్యంలో రాలిపోయారు.
அவர்கள் தேவதூதருடைய போஜனத்தை புசித்தாலோ அவர்கள் அந்த அரண்யத்திலே அவர்கள் இறந்து போனார்கள். అయితే ఈయనను తినువాడు ఎన్నడూ మరణించడని దేవుడు புசிக்கிறவன் என்னாலும் మరికదిல்லை என்று சொன்னார். కాబట్టి యోగ్యుడైన ఆ మూల పురుషుడైన యేసు క్రీస్తునకు ஆகினாலே பூர்ண புருஷனான அந்த இயேசு கிறிஸ்து మనము ఆయనను విశ్వసించి நாம் அவரை விசுவாசித்து ఆయన సెలవిచ్చిన మాదిరి చొప్పున మన జీవితాన్ని ఉంచుకున్నట్లయితే அவர் நமக்கு போதித்த விதத்திலே நம்முடைய ஜீவியத்தை அமைத்துக் கொள்வோமானால் ఆయన మాత్రమే మనల్ని నిర్దోషులుగా తీర్చారు. அவர் மட்டுமே நம்மை பரிசுத்தமாய் செய்கிற தேவன். మన ఆలోచనలను పక్కన పెట్టి நம்முடைய ஆலோசனைகளை பக்கத்துல வச்சு நம்ம ఆయన మనకు చేయటకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని మనం నమ్మాలి. அவர் நாம் செய்ய வேண்டும் என்று அவருக்கு கட்டளையிட்ட எல்லாவற்றையும் நாம் நம்ப வேண்டும். ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు దేవుడు సెలవిచ్చిన వాక్యాన్ని ஆதியாகமம் முதல் வெளிப்படுத்தும் விசேஷம் வரைக்கும் தேவன் உரைத்த வார்த்தையானது ప్రతి మాటను మనం నమ్మాలి. எல்லா வார்த்தையும் நாம நம்ப வேண்டும். కొంచెం తీసేసి కొంచెం కలపకూడదు, కొంచెం எடுத்துட்டு కొంచెం சேர்க்க கூடாது. కాబట్టి బైబిల్లో ఉన్న సమస్తమును నేను నమ్ముచున్నానని ప్రవక్త అన్నాడు. వేదத்தில் ఉన్న எல்லாவற்றையும் நான் நம்புகிறேன் என்று தீர்க்கதரிசி. చాలా మంది కొన్ని వాటిని తొలగించారు. நிறைய பேர் சில காரியங்கள் எல்லாம் எடுத்து போனாరు. వారు తమ సొంత సిద్ధాంతాలను ఏర్పాటు చేసుకున్నారు. அவர்கள் தங்களுடைய சொந்த சித்தாந்தங்களை கொண்டு வருகிறார்கள். వారి సిద్ధాంతముల యందు వారు వ్యర్థులైపోయారు. அவர்கள் தங்களுடைய சித்தாந்தங்களாலே புத்தியீனமானார்கள். ఆమేన్ ఆమేన్ ఆమేన్. కాబట్టి మన జీవితము సువార్తకు తగినట్లుగా ఉండాలి. ஆகினாலே நம்முடைய ஜீவியமானது சுவிசேஷத்துக்கு தகுதியாக இருக்க வேண்டும். చాలా మంది చక్కగా చర్చెస్ కు వెళ్తారు గాని, அநேகர் சபைகளுக்கு போவாங்க, బోధలు వింటా ఉంటారు గాని, செய்தியை கேட்பாங்க, ఉపవాస ప్రార్థనలు చేస్తా ఉంటారు గాని, ఉపవాసத்தோடு ஜெபம் செய்வாங்க. వారి జీవితంలో క్రీస్తు లేడు. அவருடைய ஜீவியங்களிலே கிறிஸ்து இல்லை. కానీ ఈ సహవాసంలో మనం చేరినప్పుడు, இந்த ஐக்கியத்திலே நாம் சேருகிற போது వాక్యమును బట్టి మనం అందరం కూడా ఏకమై ఉన్నాము. వార్తైకాக நாம் எல்லாரும் ஒன்று கூடி இருக்கிறோம். ఆ వాక్యానికి మనం లోబడినప్పుడు, அந்த వార్తైకి நாம் కీழ்పడిన போது మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేయకున్నట్లయితే, நம்முடைய మనసాட்சி நம்மை குத்தாமல் இருக்குமானால் మన ప్రతి పాపమును ఆయన కడిగి ఉన్నాడు. நம்முடைய எல்லா பாவங்களையும் அவர் நமக்கு கழுவி இருக்கிறார். మన జీవితాన్ని అనేకులు చదువుతూ ఉంటారు. நம்முடைய ஜீவியங்கள் அநேகர் வாசித்துக் கொண்டிருக்கிறார்கள். నీవు సహవాసంలో పాల్గొంటూ, நீங்கள் சகவாசத்திலே கலந்து கொண்டு నీ జీవితంలో పొరపాటు ఉన్నట్లయితే, உங்களுடைய வாழ்க்கையில் அக்கிரமங்கள் இருக்குமானால் వారు నిన్ను బట్టి ప్రభువుని అవమానపరుస్తారు. கர்த்தரை அவர்கள் அவமானப்படுத்துவார். నువ్వు ప్రభరాత్రి తీసుకోవచ్చు, நீங்கள் கர்த்தருடைய அந்த నీవు ఇక్కడికి వచ్చి కన్నీరు కారవచ్చు, இங்க வந்து நீங்க அழுது செபிக்கலாம். అయినా నీ జీవితము సువార్తకు తగినట్లుగా లేకపోతే, ஆனாலும் உங்களுடைய ஜீவியமானது இந்த சுவிசேஷத்துக்கு தகுதியாக இராவிட்டால் నీ వలనే యేసయ్యకి అవమానం, உன்னாலேயே கர்த்தராகிய இயேசுவுக்கு அவமானமாயிருக்கும். ఒకవేళ నీ తప్పు నువ్వు తెలుసుకున్నట్లయితే, ஒருவேளை உன்னுடைய தவறுகளை நீ அறிந்திருப்பாயானால், అప్పుడు క్రీస్తు యొక్క వాక్యము లేక రక్తము, கிறிஸ்துவுடைய ரத்தத்தினாலே உண்டான வார்த்தையானது నీ మనస్సాక్షిని కడిగి உன்னுடைய மனசாட்சியை சுத்திகரித்து వాక్యాన్ని వెంబడించేటట్టుగా చేయగలదు. உன்னை கல்வி சுத்திகரித்து உன்னை வேத வாக்கியத்துக்கு நேராக நடத்துமா. దేవునికి స్తోత్రం కలుగును గాక. தேவனுக்கு மகிமை உண்டாவதாக. పరిశుద్ధ యోహాను అంటాడు, పరిశుద్ధవానాகிய யோவான் எழுதுகிறார், నీ మనస్సాక్షిలో కల్మషము లేనట్లయితే, నేరారోపణ చేయనట్లయితే, உன்னுடைய மனசாட்சியிலே அது தவறுகள் இல்லாமல் இருக்குமானால், అప్పుడు నువ్వు యోగ్యుడవై ఉన్నావు. அப்பொழுது உன் மனசாட்சியும் உன்னை நியாயம் தீர்க்காமல் இருக்குமானால் அப்பொழுது நீ நீதிமானாய் இருப்பாய். మనం ఎందుకు విమర్శించుకోవాలంటే, நம்மை நாம் ஏன் நிதானித்து பார்க்க வேண்டும் என்றால், పైకి మనం నటించవచ్చు కానీ வெளியே நம்ம வேஷம் போடலாம், నీ లోపల మనస్సాక్షి ఉంది. உன்னுக்குள்ளே மனசாட்சி என்பது ఆ ஒன்று. మనస్సాక్షి వాక్యమును విన్నప్పుడు, அந்த மனசாட்சியானது வார்த்தையை கேட்கிற போது వాక్యానికి నువ్వు లోబడితే, வார்த்தைக்கு கீழ்ப்படிவது నీ పాపముల నుండి విడుదల పొందుతావు. பாவத்திலிருந்து நீ விடுதலையாவாய். ఆమేన్. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటాడు, ఈ యొక్క ఆరాధన లేకపోతే ఈ యొక్క కమ్యూనియన్, தீர்க்கதரிசியானவர் போதிக்கிறார், இந்த ஐக்கியமானது లోక సంబంధులకు కాదు, உலகத்திற்கு உள்ளவர்களுக்கு அல்ல, లోకము నుండి వాక్యము నిమిత్తం వేరైన జనాంగాలకు, உலகத்திலிருந்து వార్తైకాக பிரித்தெடுக்கப்பட்ட அந்த விசேஷமான ஜனங்களுக்கானது. చాలా మంది లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత, లోక మాలిన్యాన్ని తప్పించుకున్న తర్వాత, మాలిన్యం అర్థం, మాలిన్యం
మాలిన్యం అంటే లోక సంబంధమైన ఆ చెడు నుండి బయటకు వచ్చిన తర్వాత, இந்த உலகத்துல எல்லா அக்கிரமங்களிலிருந்தும் வெளியே வந்த பிறகு మరలా దానిలో పాల్గొన్నట్లయితే மறுபடியும் அதுல போய் கலந்திருப்பாங்க என்றால், చక్కగా బాప్తిజమం పొందిన పందిని మురికి కాలువలో వేసినట్టు, நல்ல ஞானஸ்தானம் எடுத்துக்கொண்ட ஒரு பன்றியை கொண்டு போய் மறுபடியும் அசுத்தத்துல விழுத போதும். ఇప్పుడు పంది ముక్కున బంగారము, మంచి విలువైన బంగారం పెట్టొచ్చు. பன்றியுடைய மூக்குல பாத்தீங்கன்னா மூக்குத்தி, அந்த வைரம் உள்ள மூக்குத்தியை குத்தலாம். ఇక్కడ పరిశుద్ధ ఆహారంలో తీసుకోవచ్చు. இங்க பரிசுத்த ஆகாரத்தை நீங்க புசிக்கலாம். ఆ బంగారం యొక్క విలువ తెలియకుండా, அந்த தங்கத்தினுடைய விலை உயர்வு என்னன்னு தெரியாமல் లోక మురికిలో నీ తల పెడితే, இந்த உலகத்தின் அழுக்குல நீ தலையை வச்சேன்னா చక్కని ప్రజలకు నేను చెప్పడానికి వీల్లేదు. நீ அருமையான தேவனுடைய பிள்ளைகள் என்று சொல்ல முடியாது. ఈ మాట అన్నందుకు నన్ను క్షమించండి. இந்த காரியம் சொல்லுகிறதுனால என்ன மன்னிங்க. మీరు కడగబడిన పందులు అని పేతురు గారు అన్నాడు. நீங்கள் கழுவப்பட்ட பன்றிகள் என்று பேதுரு சொன்னார். అలాగే మళ్ళా మురికాలను చూడగానే ఆయన மறுபடியும் அங்க அசுத்தத்தை காணுகிற போது, ఇక్కడ చర్చిలోకి వచ్చి పరిశుద్ధ ఆహారం తింటారు, நீங்கள் சபைகளுக்கு வந்து பரிசுத்த போஜனத்தை புசிக்கிறீர்கள், ఆ లోకంలో ప్రతి చెడుగు తింటారు. மறுபடியும் நீங்க உலகத்துல போய் மறுபடியும் எல்லா அசுத்தமானதையும் நீங்க சாப்பிடுகிறீர்கள். నీవు ఒకే సమయంలో కాకి స్వభావాన్ని, நீங்கள் ஒரே நேரத்துல காகத்துடைய சுபாவத்தையும், నువ్వు ఒకే సమయంలో పావుర స్వభావాన్ని, ஒரே சமயத்துல நீங்கள் புறாவுடைய சுபாவத்தையும் కలిగి జీవించకూడదు. கலந்து ஜீவிக்க கூடாது. చీకటికి వెలుగుకు పొత్తు లేదు, இருளுக்கும் வெளிச்சத்துக்கும் சம்பந்தம் లేదు. నీతికి దుష్టుని నీతికి సంబంధం లేదు, நீதிக்கும் அநீதிமான்களுக்கும் சம்பந்தம் இல்லை. ఒక పరిశుద్ధునికి అపవిత్రునికి పొత్తు లేదు, பரிசுத்தவானுக்கும் அசுத்த பாவிகளுக்கும் ஐக்கியம் இல்லை. ఇది పరిశుద్ధులు తినే ఆహారము, பரிசுத்தவான்களுடைய போஜனமாய், లోకములో నుండి వేరు పొందిన వారు తినే ఆహారము, உலகத்திலிருந்து பிரித்தெடுக்கப்பட்டவர்கள் சாப்பிடக்கூடிய నీవు లోక సంబంధమైన ఎడల, நீ உலகத்தினால் உண்டானவனானால் లోకములో నామకార్థమైన ఎక్కడికైనా వెళ్ళొచ్చు. உலகத்திலே பேர் கிறிஸ்துவனை போல எங்க வேணா போகலாம். నువ్వు క్రీస్తు సంబంధమైన ఎడల, கிறிஸ்துவனை உடையவனாய் ஜீவிக்கிற போது నీ జీవిత కాలం వాక్యానికి உன்னுடைய ஜீவிய காலம் எல்லாம் வார்த்தைக்கு கீழ்ப்பட்டது வாழ வேண்டும். అదే మనం పరీక్షించుకోవడం. அதுதான் நம்மை நாம் நிதானித்துக் கொள்வது. మనము ప్రభు రాత్రి భోజనంలో పాలు పొందని ఎడల, கர்த்தருடைய ராபோஜனத்தை கலந்து கொள்ளவில்லை என்றால், యేసుప్రభు అన్నాడు నాతో పాలు లేదు. இயேசு கிறிஸ்து சொன்னார், எனக்கு உன்னோட பாகம் இல்லை அப்படின்னு சொன்னார். చాలా మంది అంటారు ప్రభు రాత్రి భోజనం తీసుకోవాలంటారా, మస్ట్ అంటారా? அநேகர் வந்து சொன்னாங்க கர்த்தருடைய ராபோஜனத்தை கலந்து கொள்ளணுமா? ఎస్, అది అత్యవసరమైనది. ஏனென்றால் நிச்சயமாகவே அது கலந்து கொள்ள வேண்டியதா. దానికోసం మనం ఎదురు చూడాలి. அதற்காக நம்ம எதிர்பார்க்க வேண்டும். మనకు నచ్చినప్పుడల్లా ప్రభు రాత్రి ఇవ్వడానికి వీలు. நமக்கு இஷ்டப்பட்ட நேரத்துல எல்லாம் ராபோஜனம் சாப்பிடுவோம். అది ప్రభు రాత్రి భోజనం, அது கர்த்தருடைய ராபோஜனமா இருக்கு. పట్ట పగలు ఇవ్వడానికి వీలు. அது பட்ட பகலில கொடுப்பதற்கு இல்லை. వాక్యం యొక్క అవగాహన లేని వారు, வேத வாக்கியங்கள் வெளிச்சம் இல்லாதவர்கள் రాత్రి పగలు తేడా లేకుండా వాక్యానికి విరుద్ధంగా ఇస్తున్నారు. ராத்திரி பகல் என்று தெரியாமல் அந்த காரியத்தை செய்து கொண்டிருக்கிறார். ఆయన అప్పగింపబడిన రాత్రి, அவர் ஒப்பு கொடுக்கப்பட்ட அந்த ராத்திரியிலே ఆయన తన పస్కాలో ఆ యొక్క శరీరమును ఆయన ఇచ్చి ఉన్నాడు. பஸ்கா நாளிலே அவர் தன்னுடைய சொந்த சரீரத்தை அவர்களுக்காக, అది సాయంకాలం వేళ, அது சாயங்கால வேலையா இருக்கிறது. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, ఈ రోజు మనం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి చాలా మంది అడుగుతారు, రొట్టె ఇవ్వండి సార్. எங்க வேணா அங்க போயிட்டு எனக்கு அப்பத்தை கொடுங்க ஐயா అనుకున్నాం. ఒక కప్పు ద్రాక్షారసం ఇవ్వండి సార్, ஒரு சின்ன கப்பு திராட்சரசத்தை கொடுங்க. వాళ్ళకి దాని విలువ తెలియట్లేదు, அவர்களுக்கு அவருடைய காரியம் என்ன என்று புரிய, వాళ్ళు కేవలం రొట్టె ద్రాక్షారసం మాత్రమే అనుకుంటున్నారు. அது அதனுடைய விலை உயர்ந்த காரியம் என்ன என்று புரியாமல் அது வெறும் ரொட்டியும் திராட்சரசம் தானே என்று நினைக்கிறார்கள். కొందరు సంవత్సరానికి ఒకసారి ఇస్తారు, சிலர் வருஷத்துக்கு ஒரு வாட்டி கொடுப்பாங்க, కొంతమంది ప్రతి ఆదివారం ఇస్తారు, சிலர் எல்லா ஞாயிற்றுக்கிழமையும் கொடுக்கறாங்க, కొంతమంది ప్రతి శనివారము ఇస్తారు, சிலர் எல்லா சனிக்கிழமையும் கொடுக்கறாங்க. ఇలాగనే ఎవరు ఇష్టం వచ్చినట్టుగా వారు చేసేది కాదు ఇది. இப்படி அவங்க இஷ்டப்படி செய்யற காரியம் இது கிடையாது. లేఖనం చెప్పినట్టుగా చేయాలి. இந்த வேத வார்த்தை என்ன சொல்லுதா செய்யணும். వాక్యము చెప్పినట్టుగా చేయకపోతే, வேத வாக்கியங்கள் சொல்லுகிறபடி நீங்க செய்யவில்லை என்றால் అది పాపం,
அது பாவமா இருக்கும். కాబట్టి కొన్నిసార్లు మనం చేసేది మనకు కరెక్ట్ గా అనిపించవచ్చు, நேரங்களில் நாம் செய்கிறது நமக்கு சரியாய் தோன்றும். కానీ అది వాక్యానికి విరోధమైనట్లయితే, ஆனாலும் அது வேத வாக்கியங்களுக்கு விரோதமாய் இருக்கும், అది పాపము. அது பாவமாய் இருக்கிறது. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అందరూ కూడి వచ్చినప్పుడు దేవునికి స్తోత్రం కలుగును గాక. எல்லாரும் கூடி வருகிற போது దేవునికి ఒకరి కొరకు ఒకరు కనిపెట్టి ఉండాలని, ஒருவருக்காக ஒருவர் காத்திருக்க வேண்டும் என்றால், దీనికి మన వాళ్ళు తప్పుడు అర్థాన్ని తీసుకున్నారు. நாம் நம்முடைய ஜனங்கள் தவறாக இதை போதிக்கிறாங்க சிலது. పౌలు రాజులో ఏం తప్పు ఉందా? ஏங்க பால்ராஜ் பிரதருக்குள்ள என்ன தவறு இருக்கோ? 10 మందిని పిలిచి పౌలు రాజు నాకు తర్జుమా ఇచ్చాడు, కానీ 10 பேரை கூப்பிட்டு பவுல்ராஜ் பிரதர் வந்து டிரான்ஸ்லேஷன் கொடுத்தாரு. నెంబర్ 1 కన్నింగ్. அவர் பயங்கரமா மோசமான ஆளு. కనిపెట్టడం అంటే అది కాదు, கண்டுபிடிக்கணும்னா அது கிடையாது. నువ్వు పాపాలను కనిపెట్టినందువల్ల నువ్వు కూడా పాపిగా మారిపోతావు. நீ பாவத்தை கண்டுபிடிப்பே என்றால் நீயும் பாவியாக నువ్వు மாறிவிடுவாய். నీతిమంతుడు అయినట్లయితే நீதிமானாய் இருப்பாய் என்றால் అతని కోసం నువ్వు ప్రార్థన చేస్తావు. அவருக்காக நீ ஜெபம் ఒకరి பண்ணுவாய். కోసం ఒకరు కనిపెట్టుకోవడం అంటే ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేయటం. ஒருவருக்காக ஒருவர் காத்திருக்க வேண்டும் என்றால் எல்லாருக்காகவும் ஜெபிக்கணும். మన కాకి బతుకు ఏంటంటే, நம்முடைய காக்கா புத்தி என்ன என்றால், ఇక్కడ ఒక సోదరుడు వచ్చాడు, இங்க ஒரு சகோதரன் வந்திருக்கிறார். ఈ సోదరుడు ఇక్కడ చాలా మంచివాడు. இந்த சகோதரன் ரொம்ப நல்ல மனுஷன். అతడు వెళ్ళిపోయిన తర్వాత அவர் போன பிறகு ఆ సోదరుడు మంచివాడు కాదు, அவரு மோசமானவர். ఆ అబ్బాయికి ఒక పెళ్లి సంబంధం వచ్చింది. பையனுக்கு ஒரு விவாக சம்பந்தம் வந்தது. అబ్బాయి ముందు చాలా మంచివాడు అని చెప్పి அந்த பையன் முன்னாடி வந்து ரொம்ப நல்லவங்க சொல்லி బయటికి వెళ్ళి ఆగండి ప్లేస్ ஒன்னு பைக் வெளியே வந்த பிறகு இருங்க అంత మంచివాడు కాదు. அந்த பையன் அவ்வளவு நல்லவன் கிடையாது. ఆయన ముందు మంచివాడు అన్నావు కదా నువ్వు, அப்ப முன்னாடி பேசும்போது நல்லவன் சொன்னியேப்பா அப்படின்னு జస్ట్ బిల్డప్ ఇచ్చాను. சும்மா ஒரு வார்த்தைக்காக சொன்னாங்க. అది కాదండి, அப்படி கிடையாதுங்க. ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేయాలి. ஒருவருக்காக ஒருவர் காத்திருக்கணும்னா ஒருவருக்காக ஒருவர். ఎవడు నీతిమంతుడు ఇక్కడ లేడు, யாரும் நீதிமான் யாரும் இல்ல இங்க. నీతిమంతుడు ఒక్కడును లేడు. உலகத்துல நீதிமான் ஒருவனும் இல்லை. ప్రతివాడు పాపం చేసిన వాడే, எல்லாரும் பாவம் செய்து ఒక్కడే నీతిమంతుడు ఉన్నాడు. ஒருவரே ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు. ఆయన తినడం అంటే ఆయన రక్తమైన శరీరం మనలను నీతిమంతులనుగా మారుస్తుంది. அவரை சாப்பிட வேண்டும் என்றால் அவருடைய மாംசமும் ரத்தமும் நம்மை நீதிமான்களாக்குகிறது. పౌలు రాజు నాలా ఉండలేడు. பால்ராஜ் பிரதர் என்ன போல இருக்க முடியாது. నేను పౌలు రాజులాగా ఉండలేను. நான் பால்ராஜ் பிரதர் போல இருக்க முடியாது. ఎందుకంటే ఆయన చాలా హైట్ ఉన్నాడు. నా ఎత్తు 3 ఎత్తు నేను చేసుకోలేను. அவர் உயரமா இருக்கிறதுனால 3 அடி நான் உயரமாக முடியாது. కానీ పరిశుద్ధత విషయంలో, పరిశుద్ధமான జీవిயத்துல మా హృదయాలు మాత్రమే దేవుడు చూస్తాడు. எங்களுடைய இருதயங்களை மட்டுமே தேவன் பார்க்கிறார். చాలా మంది మనుషులను పోల్చుకుంటున్నారు. நிறைய பேர் முகங்களை பார்ப்பார்கள். ఆ రెవరెండ్ డాక్టర్ బిషప్ గారు లాగా నేను ఉండాలనుకుంటాను, அந்த பிஷப் ஐயா போல அந்த டாக்டர் போல நான் ஜீவிக்கணும்னு நினைப்பாங்க. లేకపోతే పాల్ దినకరన్ లాగా నేను ఉండాలనుకుంటాను, இல்லைன்னா பால் தினகரன் ஐயா போல நான் இருக்கணும்னு சொல்லி, లేకపోతే ఆ తమిళనాడులో పెద్ద పెద్ద పరిశుద్ధులని పిలువబడిన వారిలాగా ఉండాలనుకుంటారు. தமிழ்நாட்டுல பெரிய பெரிய பரிசுத்தவான்களை போல நான் அழைக்கப்பட வேண்டும் விரும்புவாங்க. సార్ అతడు కూడా పరిశుద్ధుడు కాడు. பாத்தீங்கன்னா அவங்க கூட பரிசுத்தவான், అతడు కూడా కడగబడిన పాపే. அவரும் కలువப்பட்ட ஒரு பாவியாய் இருந்தார். ఏ మనిషిని మనం అనుకరించడానికి వీల్లేదు. எந்த மனுஷனையும் நாம வந்து விசாரிக்க வேண்டியது இல்ல. చాలా మంది వర్తమానంలో కూడా, நிறைய பேர் இந்த செய்தியில இருக்கிறவங்க கூட ప్రవక్తలాగా కోటేస్తేనే వర్తమానమా అనుకుంటారు. தீர்க்கதரிசியை போல கோட் சூட் போட்டா நம்மளும் வந்து செய்தியாளர். పౌల్రాజ్ కనీసం టై అయినా కట్టుకొని రాలేదు. பால்ராஜ் பிரதர்ஸ் டை கூட கட்டிட்டு வரல. నాకు సూట్లు ఉన్నాయి, టైలు ఉన్నాయి, சூட்டு இருக்கு, டை இருக்கு. చెమట కాస్తుందని నేను వేసుకోవాలా? வியர்வை வரும்னு நாங்க போடல. కాబట్టి నేను అమెరికా దేశానికి ఒకవేళ వెళితే, ஒருவேளை அமெரிக்கா தேசத்துக்கு போவோம்னா ఖచ్చితంగా సూట్ వేస్తా. கண்டிப்பா சூட்டு போட்டுதான் ஆகணும். ఎక్కడైనా ఏదైనా మంచి కార్యక్రమం, ఎయిర్ కండిషన్ పెట్టిన కార్యక్రమం ఉంటే షూ వేస్తాను, సూట్ వేస్తాను. நல்ல ஒரு ஏசி போட்டு கண்டிஷன் இருக்கிற ஒரு இடத்துல ப்ரோக்ராம் வரும்போது சூட்டு போடணும், ஷூ போட்டுதான் ஆகணும். ఇది నాకు కంఫర్ట్ గా ఉంది. இது இப்போ எனக்கு வந்து நல்லா இருக்கு. ఈ రోజు వర్తమానంలో అనుకరణకర్తలు ఎక్కువైపోయారు. இன்றைக்கு செய்தியில இருக்கிறவங்க எல்லாரும் அவங்க இஷ்டப்படி ஜீவிச்சுட்டு இருக்கிறாங்க. వారు పై వేషం చాలా పర్ఫెక్ట్ గా ఉంటది, அவருடைய மேல் வேஷம் எல்லாம் ரொம்ப நல்லா இருக்கும். వాళ్ళు వెళ్ళిపోయి సంఘాల మీద పడి చీల్ చేస్తా ఉంటారు. அவர்கள் போய் சபை மேல விழுந்து சபையை துண்டு துண்டா வெட்டிடுறாங்க. ఒక మాట విషయంలో పౌలు రాజు అప్సెట్ అయ్యి,
ஒரு சின்ன விஷயத்துல பால்ராஜ் பிரதர் அப்செட் ஆயிட்டா. బికాస్ అది ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఎదుకాక சொல்றேன்னா సో పౌల్ రాజు అన్నాడు మా 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 బిలీవర్స్ దగ్గరికి వెళ్దాం వస్తారా అని అడిగాడు. பால்ராஜ் பிரதர் சொன்ன நான் சொன்ன எங்களோட பிலீவர்ஸ் கிட்ட ஒரு வாட்டி నేను అన్నాను మీ బిలీవర్స్ దగ్గరికి మీరే వెళ్ళి రండి అన్నాను. நான் சொன்னேன் உங்க பிலீவர்ஸ் கிட்ட நீங்களே போயிட்டு வாங்க. అప్పుడు మీరు మనము మా ఇంటికి వస్తే మనం మాట్లాడుకుందాం అన్నాను. நீங்களும் நானும் எங்க வீட்டுக்கு வந்தா பேசலாம் வாங்க. నీ పిల్లలకు నువ్వు స్నానం చేయించావు, உங்க பசங்களுக்கு நீ வந்து குளிப்பாட்டு, నీ పిల్లలకు నువ్వు మంచి వస్త్రాలు వేసావు, உங்க పసங்களுக்கு நீ நல்ல ட்ரெஸ் போடு. ఒకవేళ నీ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతే పెద్ద దొంగ అవుతాను. ஒருவேளை உங்க பிள்ளைங்களை நான் எடுத்துட்டு போயிட்டா நான் பெரிய திருடனா போயிடுவேன். అప్పుడు మీరు అంటారు పిల్లలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు వచ్చారు అని అంటారు. அப்போ நீங்க சொல்லுவீங்க பிள்ளைங்களை எடுத்துட்டு போற ஆளுங்க வந்துட்டாங்க. ఆంధ్రాలో సమ్మర్ సీజన్ లో ஆந்திர பிரதேஷ்ல அந்த வெயில் காலத்துல పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళు ఎండాకాలం వస్తారు. பிள்ளைங்களை கொண்டு போயிடுற ஜனங்க வந்திருக்காங்க. ఈ రోజు విశ్వాసాలు ఎత్తుకుపోయే వాళ్ళు పట్టపగలే ఉన్నారు. இன்றைக்கு விசுவாசிகளை கொண்டு போகிறவங்க பட்டப்பகல்ல ஜீவிக்கிறாங்க. పౌల్ రాజు బిడ్డలు పౌల్ రాజుకి చెందిన వారు, பால்ராஜுடைய அந்த பிள்ளைங்க அவர்களுக்குரியவர்கள். నా బిడ్డలు నాకు చెందిన వారు, பிரதருடைய பிள்ளைங்க அவருக்குரியவர்கள். మనం అందరం దేవునికి చెందిన వారు. நாம் எல்லாரும் தேவனுடைய பிள்ளைகள். నేను హలో అని మిమ్మల్ని పలకరిస్తాను. நான் உங்களை சுவார்த்தையை சொல்லுவேன். గాడ్ బ్లెస్ యు అని నేను మీతో చెప్తాను. கர்த்தர் உங்களை ஆசீர்வதிப்பாராக. కానీ పౌల్ రాజు సొత్తు పౌల్ రాజుదే. ஆனா பால்ராஜ் பிரதருடைய சொத்து அவருடைய. అలాగే జాన్ కోలా సొత్తు జాన్ కోలాదే. ஜான் கோலா அவருடைய சொத்து ஜான் கோலாதுதான். పౌల్ రాజు ఒకవేళ తన చర్చికి నన్ను పిలవచ్చు, பால்ராஜ் ஒருவேளை அவருடைய சபைக்கு நான் கூப்பிடலாம். వారికి కేవలం ఒక ఉపదేశం చేసి మాత్రమే నేను వెళ్తాను. அங்க போய் நான் வெறும் ஒரு உபதேசம் மட்டும் பண்ணிட்டு நான் வந்துடுவேன். పోతా పోతా పౌల్ రాజు మంచోడు కాదు, ఫాలో మీ అని నేను చెప్పను. போகும்போது நான் பால்ராஜ் சரியானவன் கிடையாது, நீங்க என்னமா. ఈ రోజు పౌల్ రాజు గురించి నేను చెప్పట్లా. இன்றைக்கு நான் பால்ராஜ் பத்தி பேசல. ఓ మహా గొప్పవారని చెప్పుకున్న వర్తమానములో ఉన్న పగటి వేషగాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. ஓ நாங்க பெரிய வேதத்திலே நாங்கள் பெரிய ஞானிகள் என்று பேசிக்கொண்டு இருக்கிற இந்த செய்தியில் உள்ள ஜனங்களை பற்றி நான் பேசுகிறேன். వారు పైన వేషం వేసుకొని వచ్చి அவர்கள் மேலே வேஷம் போடுகிறார்கள், గొర్రె పిల్లల్ని ఎత్తుకుపోతారు, அவர்கள் ஆட்டுக்குட்டிகளை கொண்டு போயிடுறாங்க. మనం అలాంటి వారమై మనం அப்படிப்பட்டவர்கள் கிடையாது. ఓ ఎవరు సంపాదించుకున్న వారిని బట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి. யார் என்ன சம்பாதித்தாலும் அதை குறித்து சந்தோஷம். నీ పొరుగు వాడిని చూసి నువ్వు వ్యసన పడకూడదు. உன்னுடைய அயலானை பற்றி நீ வந்து இடர்ல அடையாது. పౌల్ రాజుకు 100 గొర్రెలు ఉండొచ్చు, பால்ராஜுக்கு 100 ஆடுகள் இருக்கலாம், నాకు 10 గొర్రెలు ఉండొచ్చు, எனக்கு 10 ஆடுகள் இருக்கலாம். ఇప్పుడు 100 గొర్రెలు ఉన్న పౌల్ రాజుని చూసి இப்போ 100 ஆடுகள் இருக்கிற பால்ராஜை பார்த்து 10 గొర్రెలు ఉన్న నేను అసూయ పడకూడదు. 10 ஆடுகள் இருக்கிற நாம் பொறாமப்படக்கூடாது. మనం అందరం ఒక్క చోటకు వచ్చి భోజనం చేస్తాం. நம்ம எல்லாரும் ஒரு நாள் அங்க ஒரு இடத்துல போய் சாப்பிட போகிறோம். నీ సామర్థ్యం కొలిది నువ్వు 100 మందిని సంపాదించవచ్చు. சாமர்த்தியத்தின் படி நீ 100 பேரை சம்பாதிக்கலாம். ఒకవేళ నా సామర్థ్యం కొలిది నేను 10 మందిని సంపాదించవచ్చు. என்னுடைய சாமர்த்தியத்தின் படி நான் 10 பேரை சம்பாதிக்கலாம். అయితే బహుమానం దేవుడు ఇస్తున్నాడు. ஆனால் பரிசு வந்து தேவன் கொடுக்கிறார். అయితే చాలా మందికి వర్తమానంలో, ஆனால் அநேகருக்கு வேத வாக்கியங்களிலே இந்த செய்தியில 5 రకాల పరిచర్యల గురించి తెలియట్లా. 5 விதமான ஊழியங்களை பத்தி தெரியாது. వర్తమానంలో సేవకులు ఎక్కువ ఉన్నారు. இந்த செய்தியில அநேக ஊழியக்காரங்க இருக்கிறாங்க. సహోదరులు రాయ్ మ్యాథ్యూస్ గారు అన్నారు, சகோதரன் ராய் மேத்யூ அப்படின்றவர் சொன்னாரு, చెన్నైలో బీ కేర్ఫుల్ బ్రదర్, சென்னையில இருக்கிறீங்க ரொம்ப ஜாக்கிரதையா இருங்க. తమిళనాడులో చాలా రాజకీయాలు ఉన్నాయి అన్నారు. தமிழ்நாட்டுல அநேக அரசியல் ఎవరిని పడితే వాళ్ళని నమ్మొద్దు అన్నారు. யாரையெல்லாம் நீங்க நம்பாதீங்க. ఎందుకనంటే వాళ్ళు చాలా మీ ఆంధ్ర పాలిటిక్స్ కంటే తమిళనాడు పాలిటిక్స్ ఎక్కువగా ఉన్నాయి వర్తమానంలో అన్నారు. ஆந்திரா பாலிடிக்ஸ் விட தமிழ்நாட்டுல இந்த செய்தியில உள்ளவங்களுடைய பாலிடிக்ஸ் பெருசா இருக்கும். నేను ఎమ్మెల్యేని కాదు బ్రదర్ అన్నా, நான் வந்து எம்எல்ஏ கிடையாது பிரதர். నేను అసలు రాజకీయాల్లోనే లేని బ్రదర్ అన్నాను. நான் அரசியல் கூட்டத்திலேயே நான் இல்ல பிரதர். నేను సామాన్య పౌరుని బ్రదర్ అన్నాను. நான் சாமானியமான ஒரு ஆள் தான். నేను వారి రాజకీయాల్లో దూరితే వారు నన్ను రాజకీయాల్లోకి లాగుతారు. நான் அவங்களுடைய பாலிடிக்ஸ்ல போனேன்னா அவங்க என்ன பாலிடிக்ஸ்ல దేవుడు నాకు 10 మంది గొర్రెలను ఇచ్చాడు. தேவன் எனக்கு ஒரு 10 ஆடுகளை கொடுத்திருக்கிறார். ఆ 10 మందిని నేను పోషించుకుంటే చాలు. அந்த 10 பேரை நான் வந்து போஷித்தா அது போதும். ఒకవేళ దేవుడు వెళ్ళమంటే తప్ప, ஒருவேளை தேவன் போ சொன்னா மட்டுமே ఏ కాంగ్రిగేషన్ కి నేను వెళ్ళను, எந்த காங்கிரிகேஷன் கிட்டே நான் போக மாட்டேன். కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, அதனால பிரியமான தேவ சபையே, ఇప్పుడు మనలను ఒకరి కొరకు ఒకరు కనిపెట్టుకోవడం అంటే நம்மளே ஒருவருக்காக ஒருவர் காத்திருக்க வேண்டும். నా పరిచర్య కోసం పౌల్ రాజు ప్రార్థన చేయాలి, என்னுடைய ஊழியத்துக்காக பால்ராஜ் ஜெபிக்க வேண்டும். పౌల్ రాజు పరిచర్య కోసం నేను ప్రార్థన చేయాలి, பால்ராஜுடைய ஊழியத்துக்காக நான் ஜெபிக்க வேண்டும். ఒకరి కొరకు ఒకరు మనం ప్రార్థన చేస్తాం. ஒருவருக்காக ஒருவர் ஜெபிக்க வேண்டும். సహోదర ప్రేమ నిలవరముగా ఉండనియాలి. சகோதர சிநேகம் என்பது உங்களுக்குள்ளே நிலையாய் இருக்கணும். ఆత్మ కలిగించు
ఐక్యతను మనం కాపాడుకోవాలి. ஆவியானவர் கொடுக்கிற அந்த ஐக்கியத்துக்குள்ள நம்ம கீழ்ப்படியணும். వధువులో ముడత లేదు, மனவாட்டிக்குள்ளே முடிச்சுகள் இல்லை. వధువులో మచ్చ లేదు, மனவாட்டிக்குள்ளே மச்சம் இல்லை. వధువులో కల్మషం లేదు, மனவாட்டிக்குள்ளே வந்து எந்த ஒரு கெட்ட கிரிகளும் இல்லை. దేవుడు ఎంత కల్మషం లేని వాడిగా ఉన్నాడో, தேவன் எப்படி கெட்ட கிரிகள் இல்லாதவராக இருக்கிறாரோ, నా సహోదరులైనటువంటి తమిళనాడు సంఘ సేవకులారా, என் சகோதரர்களாகிய தமிழ்நாட்டு சபை போதகர்களே, వర్తమాన సేవకులారా, செய்தியை போதிக்கிறவர்களே, డోంట్ వరీ అబౌట్ మీ, என்னை குறித்து நீங்கள் வந்து கவலைப்படாதிருங்கள். మీ గొర్రెలు మీవే, உங்களுடைய ஆடுகள் உங்களுதுதான், నా గొర్రెలు నావే, என்னுடைய ஆடுகள் என்னுதான். నాకు ఇవ్వబడిన ఫెలోషిప్, எனக்கு கொடுக்கப்பட்ட ஐக்கியமானது, నాకు ఇవ్వబడిన చిన్న చిన్న సంఘాలు, எனக்கு கொடுக்கப்பட்ட சின்ன சின்ன சபைகள், వాటిని పోషించుకోవడానికే నాకు టైం సరిపోదు. அவைகளை பார்த்துக்கிறதுக்கே எனக்கு நேரம் இல்லை. నేను వచ్చి మీ సంఘాల్లో నేనేం చేస్తాను? நான் வந்து உங்களுடைய సభையில என்ன செய்ய போறேன்? బట్ వన్ థింగ్, ஆனால் ஒரு விஷயம், నువ్వు వెళ్ళు అన్నాడు, వచ్చానంతే. தேவன் என்னை அனுப்பினார், நான் வந்தேன். ఇప్పుడు పౌలరాజు స్వరము ద్వారా కొందరు వింటారు, இப்பொழுது பால்ராஜுடைய ஸ்வரத்தினால சிலர் கேட்பாங்க. అలాగే అరుణ్ సార్ గారి స్వరము కొందరు వింటారు, அதே போல அருள் ஐயாவுடைய குரலை சிலர் கேட்பாங்க. నా స్వరము ఒకరు వింటారు, என்னுடைய குரலை சிலர் கேட்பாங்க. పౌలరాజు గారి స్వరం ద్వారా ఎంతమంది బయటికి రావాలో, என்னுடைய வார்த்தையினால எத்தனை பேர் வெளியே வரணுமோ, పౌలరాజు వెళ్తేనే వధువు బయటకు వస్తుంది. பால்ராஜ் போனாதான் அங்க வந்து மனவாட்டி வெளியே வரும். అరుణ్ సార్ గారి ద్వారా ఎంతమంది రక్షణలోకి రావాలో, அருள் ஐயா மூலமா எத்தனை பேர் ரட்சிக்கப்படணுமோ, అప్పుడు అరుణ్ సార్ గారు వెళ్తేనే బయటకు వస్తారు. அருள் சார் போகும்போது தான் அவங்க வெளியே வருவாங்க. జాన్ కోలా ద్వారా ఎంతమంది బయటికి రావాలో, ஜான் கோலா ஐயா மூலமா எத்தனை பேர் வெளியே வரணுமோ, అప్పుడు నేను వెళ్తేనే వారు బయటకు వస్తారు. அப்பொழுது ஜான் கோலா ஐயா போகும்போது தான் அவங்க வெளியே வருவாங்க. అయితే చెన్నైలో ఏముందో నాకు తెలియదు, ஆனால் சென்னையில என்ன இருக்கும் எனக்கு தெரியாது. నా స్వరం వల్ల చెన్నైలో ఏం ఉపయోగమో నాకు తెలియదు. என்னுடைய வார்த்தையினால, என்னுடைய குரல்னால சென்னையில என்ன பிரச்சனை எனக்கு మీ தெரியாது. స్వరములకు రాని గొర్రెలు ఏవో ఉండే ఉంటాయి. உங்களுடைய வார்த்தைக்கு வர வேண்டிய ஆடுகள் கண்டிப்பாக வரும். బహుశా ఈ స్వరం కోసం అది నిర్ణయింపబడి ఉన్నాయేమో. ஒருவேளை என்னுடைய வார்த்தைக்காக அது நிர்ணயிக்கப்பட்டிருக்கிறதோ, దేవునికి సమస్తము తెలుసు. தேவனுக்கு எல்லாம் தெரியும். కాబట్టి ఇక్కడ మనం చేరుకున్నప్పుడు, அதனால இங்க நாம கூடி வருகிற போது, మనం చేసేది అంతా కూడా మనం కరెక్ట్ అని మనం భావించవచ్చు. நாம் செய்வது எல்லாமே சரியாக இருக்கட்டும் என்று நாம் பாவிக்கலாம். వాక్యము ద్వారా నిరూపించబడు. ஆனால் வேதத்தின்படியாக அதை நிரூபிக்க வேண்டியதாக వాక్యము ఏది తప్పని మనకు చెప్తుందో, வேத வாக்கியங்கள் எது தவறு என்று சொல்லுகிறதோ, ఆ వాక్యానికి మనం లోబడాలి. அந்த వార్த்தைக்கு நம்ம கீழ்ப்படிய. వాక్యానికి లోబడటమే రొట్టె తినటం. వార్த்தைக்கு கீழ்ப்படிவதே அப்பத்தை புசிப்பது. ఎప్పుడైతే నీవు వాక్యానికి లోబడ్డా వాక్యం నీలోకి వస్తుంది. எப்பொழுது நீ வார்த்தைக்கு கீழ்ப்படுகிறதோ வார்த்தை உனக்குள்ள வரும். అది కీళ్లను, அது కనుకரையோ, మూలుగులను, அது అవయవங்களையோ విభజించినంత మట్టుకు దూరుచు, அது இரண்டு கூர்ப்புணிகள் உள்ள ஒரு கத்தியாக அது இருந்தது. అంతరంగంలోనికి వెళ్ళి இருதயத்தில் உள்ள வாஞ்சைகளுக்கு போய் ఆ వాక్యము హృదయంలో తలంపులను పరిశోధిస్తుంది. அது இருதயத்தின் நினைவுகள் எல்லாம் அது சோதித்து பார்க்கும். ఎప్పుడైతే వాక్యము అక్కడ శోధించిందో, எப்பொழுது வார்த்தையானது உள்ளே போய் சோதித்ததோ, ఆ వాక్యములకు విరోధంగా మనకి ఏదైనా అనిపించి ఉన్నట్లయితే, வார்த்தைக்கு விரோதமாக நம் ஜீவியத்தில் ஏதாவது இருக்குமானால் తప్పక మనం సరెండర్ అవ్వాలి. சரி, நம்ம நிச்சயமாக వాక్యానికి మనం లోబడాలి. நம்ம நிச்சயமாக வார்த்தைக்கு கீழ்ப்படிய வேண்டும். ఆ వాక్యానికి లోబడితే మన తప్పులు మనం ఒప్పుకోవడంతో సమానం. వార్த்தைக்கு கீழ்ப்படிவதே நம்முடைய தவறுகளுக்கு நாம் ஒப்பு கொடுக்கிறதா. మన స్వార్థాన్ని విడిచిపెట్టాలి, நம்முடைய சுய புத்தியை நம்ம మన விடுவோம், శరీర కార్యాలను విడిచిపెట్టాలి. శరీర విధமான కార్యங்களை విడుவோம். ఆయన ఎలాగైతే పరిశుద్ధుడై ఉన్నాడో, எப்படி பரிசுத்தமுள்ளவராக இருக்கிறாரோ ఆ పరిశుద్ధతకు మనం అప్పగించుకోవాలి. பரிசுத்தத்துக்கு நம்ம ஒப்பு கொடுக்க வேண்டியது. అదే వాక్యానికి లోబడుట. அதுதான் வேதத்துக்கு கீழ்ப்படிவது. ఏదో ఒక దినాన, ஏதோ ஒரு நாளிலே మనం రాప్చర్ లో ఎత్తబడాలని ఆశించినట్లయితే, நாம் எடுக்கப்படுகிற போது ஒரு நாள் వాక్యము నుండి కుడికి గాని, வார்த்தையிலிருந்து இடது புறமும், వాక్యము నుండి ఎడమకు గాని, வார்த்தையிலிருந்து வலது புறமும்
మనము తొలగిపోకుండా நாம் சாய்ந்து போகாதபடிக்கு நம்மை காத்துக்கொள்ள வேண்டும். నీవు కళ్ళు మూసుకొని రోడ్ల మీద నడిచినట్లయితే, கண்களை மூடி சாலையில நடந்து போவாய், ఏడు పక్క నుండి ప్రమాదం నీ మీదకి వస్తుందో నీకు తెలియదు. எந்த ஆபத்து உனக்கு வருமோ உனக்கு தெரியாது. నువ్వు తప్పక కళ్ళు తెరిచి నడవాలి. சரியாக கண்களை திறந்து நீ நடக்க வேண்டும். మన మనోనేత్రాలను తెరిచేది దేవుని వాక్యమై ఉన్నది. మన கண்களை திறப்பது தேவனுடைய வார்த்தையாக నీ இருக்கிறது. మనోనేత్రాలు తెరవబడి ఉన్నట్లయితే, మన கண்கள் திறக்கப்படுமானால் అప్పుడు సత్యవాక్యాన్ని నువ్వు అంగీకరించినట్లయితే, அப்பொழுது సత్యముள்ள వార్తகளை நீ అంగీకరిப்பாయனால் అప్పుడు ఆత్మతోను సత్యముతోను దేవుణ్ణి ఆరాధన చేస్తావు. அப்பொழுது ஆவியினாலும் சத்தியத்தினாலும் நீ தேவனை ஆராதிப்பாய். ఓ నీ కళ్ళు తెరవబడకపోయినట్లయితే, ஓ உன்னுடைய கண்கள் திறக்கப்படாமல் போகுமானால், ఒక గురుడివాడు మరొక గురుడివాడిని నడిపించినట్లయితే, குருடன் மற்றொரு குருடனை நடப்பானால் ఇద్దరు కూడా ఆ గుంటలో పడిపోతారు. இருவரும் சேர்ந்து குழியிலே விழுவார்கள். ఓ కళ్ళు తెరవబడిన వాడు క్రీస్తు, ஓ கண்கள் திறக்கப்பட்ட அந்த கிறிஸ்து, పరిశుద్ధుడు క్రీస్తు, பரிசுத்தமுள்ள கிறிஸ்து, అనగా మన కన్నులను తెరిచిన వాడు క్రీస్తు. நம்முடைய கண்கள் திறந்தவர் கிறிஸ்து. నాలో పాపమున్నదని ఎవడు నిరూపించగలడు అని అడిగినది క్రీస్తు. எனக்குள்ளே பாவம் உண்டு என்று யார் சொல்ல முடியும் என்று சொன்ன கிறிஸ்து. ఆల్వేస్ హి ఇస్ హోలీ. எப்பொழுதுமே அவர் పరిశుద్ధుడు. எப்பொழுதுமே அவர் ఆల్వేస్ ఆయన పరిశుద్ధుడు. எப்பொழுதுமே அவர் பரிசுத்தவான். దేవదూతల ద్వారా పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పొగడదగిన వాడు. தேவதூதர்களாலே பரிசுத்தர் 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 என்று இரவும் பகலும் ஓய்வில்லாமல் துதிக்கப்படுகிற தேவன் அவர். ఆయన శరీరంలో ఏకమవటం అంటే அவருடைய சரீரத்தோடு நாம் ஒன்று சேர்வதென்றால் పరిశుద్ధుని మనం చేరుడుతో సమానము. அந்த பரிசுத்தரோடு நம்ம சேருகிறதா இருக்கும். ఆ పరిశుద్ధునికి విరోధంగా ఏదైనా మనలో ఉన్నట్లయితే, அந்த பரிசுத்தருக்கு விரோதமாய் நம்முடைய ஜீவங்கள் ஏதாவது இருக்குமானால் మనం సరి చేసుకోవాలి. நாம் அதை சரி பண்ணிக்கொள்ளணும். మనమే విమర్శించుకోవాలి. நம்ம நிதானித்து వాక్యాన్ని వాక్యంగా స్వీకరించాలి. வார்த்தையின்படி நீ அனுபவிக்க வேண்டும். ఈ రోజు వర్తమానంలో చాలా రకాలైన బోధలు ఉన్నాయి. இன்னைக்கு செய்தியில அநேக விதமான போதனை இருக்கு. మా యొద్ద నుండి నంద్యాలలో రెండు కుటుంబాలని ఒక సోదరు దగ్గరికి పంపించాను. நம்ம இடத்துல இருந்து நந்தியால அப்படின்ற பகுதியில 2 சகோதரர்கள் அனுப்பினேன். ఎందుకంటే మాకు అక్కడ సంఘం లేదు. ஏன்னா எங்களுக்கு அங்க சபை இல்ல. అక్కడికి వెళ్ళాక ఈ మధ్య ఒక సోదరుడు మా సోదరుడికి ఫోన్ చేసి, அங்க போன அப்புறமா அங்க இருக்கிற ஒரு சகோதரர் எங்களுடைய சகோதரருக்கு போன் ఇంకా ప్రభురాత్రి భోజనం తీసుకుంటున్నారా అని. நீங்க இன்னும் கர்த்தருடைய ராபோஜனத்துல பங்கு பெறுறீங்களான்னு கேட்டார். అతడు అన్నాడు, ఇంకా రాప్చర్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా అన్నాడు. இன்னும் எடுத்துக்கொள்ளப்படும் நாளுக்காக நீங்க காத்திருக்கிறீங்களான்னு. రాప్చర్ ఈజ్ ఓవర్ అన్నాడు. அவர் எடுத்துக்கொள்ளப்படுதல் முடிஞ்சு போச்சுன்னு சொன்னார். రాప్చర్ ఓవర్ అయితే మధ్యాకాశంలో ఉన్నామా? அப்போ எடுத்துக்கொள்ளப்படுதல் முடிஞ்சிச்சுன்னா நம்ம மத்திய ஆகாயத்துல இருக்கிறோமா? బీపీ టాబ్లెట్లు ఎందుకు వాడుతున్నారు? பிபி மாத்திரைகள் ஏன் போடுறீங்க? షుగర్ టాబ్లెట్ ఎందుకు వాడుతున్నారు? சுகர் மாத்திரைகள் ஏன் போடுறீங்க? హాస్పిటల్ కి ఎందుకు వెళ్తున్నారు? ஹாஸ்பிட்டலுக்கு எதுக்கு போறீங்க? బాబు నువ్వు భూమి మీదే ఉన్నాయి. அப்போ நீ இன்னும் பூமியில தான் இருக்கிற. కానీ వారు అనుకునే వారి మనస్సులో మేము ఎత్తబడిపోయాం అనుకుంటున్నారు. ஆனா அவங்க இருதயத்துல அவங்க நினைக்கிறாங்க நாங்க இருதயத்தினால எடுத்துக்கொள்ளப்பட்டோம் என்று. వారు కూడా నా సహోదరుల్ని నేను విమర్శించట్లేదు, కానీ அவர்களும் என்னுடைய சகோதரர் தான், நான் அவர்களை விமர்சிக்கவில்லை. ఒకవేళ వాళ్ళకి స్పెషల్ ప్రత్యక్షత ఉండొచ్చు. ஒருவேளை அவங்களுக்கு விசேஷித்த வெளிப்பாடு இருக்கலாம். కాబట్టి సోదరుడు రాయ్ మ్యాథ్యూస్ గారు ఒక చిన్న మాట అన్నాడు. ఆయనలే రాయ్ మ్యాథ్యూ ஒரு சின்ன காரியத்தை போதித்தார். ఆయా బోధలు వాక్య సంబంధమైనవో కావో పరీక్షించి పిలవండి అన్నాడు. ஒருவருடைய போதனை என்பது வேதத்தின் படியானதா இல்லையா என்று சோதித்து பார்த்து அதுக்கு பிறகு கூப்பிடுங்கன்னு சொல்றாரு. బ్రదర్ నేను కూడా నంద్యాల అతడి దగ్గరికి వెళ్ళాను బ్రదర్ అన్నాడు. பிரதர் நானும் நந்தியாலுக்கு அந்த சகோதரர் கிட்ட போனேன் பிரதர் அப்படின்னாரு. ఆ తర్వాత తెలిసింది అతడు రాంగ్ డాక్టర్ లో ఉన్నాడు. அதுக்கு அப்புறமா தான் தெரிஞ்ச அவர் தவறான உபதேசத்துல இருக்கிறாரு. దానికి 3 అంతలు ఎక్కువ చెన్నైలో ఉన్నాయి అన్నాడు. அதை விட 3 மடங்கு அதிகமா சென்னையில இருக்குன்னு சொன்னாரு. ఇక్కడ పట్టాభిరాములో కూడా తేడా ఉందని చెప్పాడు. இங்க பக்கத்திலே பட்டாபிராமில கூட சிலர் இருக்கிறாங்க. మీ చుట్టుప్రక్కల చాలా వర్తమానాలని చెప్తారని చెప్పాడు. இத சுத்தி நிறைய செய்தியாளர்கள் இருக்கிறாங்க அப்படின்னு சொல்லுவாங்க. అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని అడిగి వెళ్ళమన్నాడు. அங்க யாராவது தெரிஞ்சவங்க இருந்தா அங்க கேட்டுட்டு போங்கன்னு சொன்னாரு. నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు. எனக்கு தெரிஞ்சவங்க ஒருத்தர் இருக்கிறாங்க. அவர் பரிசுத்த ஆவியானவர். కాబట్టి పరిశుద్ధాత్మ ద్వారా నేను నడిపించబడుతున్నాను బ్రదర్. ஆகினால பரிசுத்த ஆவியானவரால நான் நடப்பிக்கப்படுகிறேன் பிரதர். నేను తప్పిపోను, நான் தவறி போக மாட்டேன் பிரதர். కాబట్టి ఆ సోదరుడు మా సోదరుడు చెప్పి, అయ్యగారు నాకు ఒక ప్రశ్నకి జవాబు కావాలి అన్నాడు. அப்போ அந்த சகோதரி எங்களுடைய சகோதரருக்கு எனக்கு ஒரு கேள்விக்கு பதில் சொல்லணும் அப்படின்னு கேட்டேன். బాబు నీకేం జవాబు కావాలని నేను అడిగాను. என்ன பிரதர் கேள்வின்னு கேட்டேன். ఆ ప్రభురాత్రి తీసుకోమంటారా వద్దంటారా? கர்த்தருடைய ராபோஜனத்தை பங்கு பெறணுமா இல்லையான்னு கேட்டேன். కానీ యేసు ప్రభు చెప్పాడు, నా రాకడ పర్యంతం వరకు అది చేయమని చెప్పాడు. ஆனால் இயேசு கிறிஸ்து என்ன சொன்னாலும் நான் திரும்ப வரும் வரைக்கும் அதை நீங்க செய்யுங்க. ప్రవక్త
మూడు విషయాలు చెప్పాడు. தீர்க்கதரிசியானவர் 3 காரியத்தை போதித்தார். వాటిని మీరు ఆజ్ఞలుగా పాటించమన్నాడు. அவைகளை நீ கட்டளையாக பின்பற்ற சொன்னார். ప్రభు రాకడి వరకు బాప్తిజమం ఉంటుంది అని చెప్పాడు. கர்த்தருடைய வருகை வரைக்கும் ஞானஸ்நானம் இருக்குன்னு சொன்னார். ప్రభు రాకడి వరకు రొట్టె ద్రాక్షారసం ఉంటుంది అని చెప్పాడు. கர்த்தருடைய வருகை வரைக்கும் அப்பம் புசிப்பதும் ప్రభు రాకడి వరకు పాద శుద్ధి ఉంటుందని చెప్పాడు. கர்த்தருடைய வருகை வரைக்கும் பாதங்களை கழுவுதல் என்பது இருக்குன்னு சொன்னார். మనం ఆయన రాకడ సమీపించే కొలది அவருடைய வருகையானது சமீபமா இருக்கும் మనమే ట్రాన్స్ఫార్మ్ అవుతాం. நாமளே மறுரூபம் அடைவோம். అప్పుడు భౌతిక ఆహారములు మాని அப்பொழுது இந்த உலகத்தின் ஆகாரத்தை விட்டுவிட்டு ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ஆவிக்குரிய ஆகாரத்துக்கு முற்றிலுமாக போய்விடுவோம். ఆయన రాజ్యంలో ఆకలి లేదు. அவருடைய ராஜ்யத்திலே பசி இல்லை. ఆయన రాజ్యంలో వ్యాధి లేదు. அவருடைய ராஜ்யத்திலே வியாதி என்பது ఆయన రాజ్యంలో దప్పిక లేదు. அவருடைய ராஜ்யத்திலே தாகம் இல்லை. ఎందుకంటే మన దేహాలు మార్పు చెందుతాయి. ஏனென்றால் நம்முடைய சரீரங்கள் దేహములు మార్పు చెందిన తర్వాత சரீரங்கள் மறுரூபம் அடைந்த பிறகு రెప్పపాటులో అక్కడ ఉంటాం. கண்ணிமை பொழுதிலே நாம் அங்க இருப்போம். అని భూలోక లెక్కల ప్రకారం మనం చూస్తే இந்த உலகத்தின் கணக்குல பாத்தீங்கன்னா ఒక దినము దేవుని దృష్టిలో ఒక దినము கர்த்தருடைய பார்வையிலே ஒரு நாள் என்பது ఈ భూమి మీద ఉన్న లెక్కలో 1000 సంవత్సరాలు. இந்த உலகத்திலே 1000 வருஷங்கள். ఒక దినానికి 24 గంటలు. ஒரு நாளுக்கு 24 மணி நேரம். ఒక నిమిషానికి 60 సెకండ్లు. ஒரு நிமிஷத்துக்கு 60 வினாடிகள். కనురెప్పపాటు అంటే 1 సెకండ్. కన్ను ఇమే పొడుగున ஒரு నొడి. ఆ 1 సెకండ్ అంటే వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, నెల కావచ్చు, సంవత్సరం కావచ్చు. మానవ లెక్కలు కాదు, అది దేవుని లెక్క. హల్లెలూయా. அந்த ஒரு வினாடி என்பது அது ஒரு வாரம் ஆகலாம், ஒரு மாசம் ஆகலாம், ஒரு வருஷம் ஆகலாம். அது கர்த்தருக்கே உரியதா இருக்குது. చాలా మంది ఏమంటున్నారంటే அநேகர் என்ன போதிக்கிறாங்கன்றா నా చెయ్యి ట్రాన్స్ఫార్మ్ అయ్యింది, என்னுடைய கை மறுரூபம் ஆயிடுச்சுன்னு சொல்றாங்க. చాలా మంది ఏమన్నా లెఫ్ట్ లెగ్ ట్రాన్స్ఫార్మ్ என்னுடைய இடது பாதம், என்னுடைய இடது கால் மறுரூபம் ஆயிடுச்சுன்னு சொல்றாங்க. చాలా మంది ఏమన్నారంటే నా జుట్టు ట్రాన్స్ఫార్మ్ అయింది. அநேகர் என்ன சொல்றாங்க, என்னுடைய முடி மறுரூபம் ఆయిచ్చిండ్రా. నిజమే, వైట్ వచ్చింది కదా, உண்மைதான், வெள்ளையாயிடுச்சு இல்லையா? ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ నాట్, అది కాదండి ట్రాన్స్ఫార్మ్. అది రెప్పపాటులో నువ్వు మొత్తం మారుతావు. இமை பொழுதுல நீ முற்றிலுமாய் மாறி போவாய். కాబట్టి ఏ బోధ వైపు అటు కొట్టుకొని పోవద్దు. எந்த போதையின் படி நீ அடிச்சு கொண்டு போகாத. ఆయన కాల్చబడి విరగొట్టబడిన రొట్టె ఉన్నాడు. அவர் అడిக்கப்பட்டு அவர் பிக்கப்பட்டு ஒரு அப்பமாய் இருக்கிறார். అది గోధుమ గింజ చచ్చిపోయినప్పుడు గోధుమ మణిயானது நிலத்துல விழுந்து சாகிற போது అది జీవము యొక్క రూపమే ఆ రొట్టె అన్నది. அவருடைய ஜீவனத்துடைய உருவம் தான் அந்த வார்த்தையா இருக்கிறது. యేసు ప్రభు శరీరధారిగా నలగొట్టబడినప్పుడు, యేసు క్రీస్తు మనుషునాయి அவர் అడిக்கப்பட்ட போது ఆయన పరిశుద్ధులు పలికినటువంటి వాక్యమే లేఖనమై ఉన్నది. పరిశుద్ధవాన్கள் பேசின அந்த వార్తయే వేదమాయి இருக்கிறது. అందుకే ఆయన అన్నాడు, నేను మీకు లేఖనములను వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. நான் உங்களுக்கு வேத வாக்கியங்களை கொடுத்திருக்கிறேன் என்று சொன்னார். వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, வார்த்தையினாலே அவரை பரிசுத்தம் பண்ணுங்கள். ఫస్ట్ జాన్ 17 and 17 అన్నమాట. యోహాను సువిశేషం 17:17. కాబట్టి వాక్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, இந்த வார்த்தையினாலே சுத்திகரியோ, నీ వాక్యమే సత్యము. உடைய வார்த்தையே சத்தியமாய் ఈ రోజు మనం ఆయన శరీరమును రక్తమును తీసుకొనుట అనగా, இன்றைக்கு நம்முடைய சரீரத்தினுடைய ரத்தத்தையும் பானம் பண்ண போது వాక్యముతో మనము, வார்த்தையோடு நாம, మనతో వాక్యము, நம்மோடு வார்த்தையும், వాక్యములోనికి మనము, வார்த்தைக்குள்ளாக நாமும், వాక్యం మనలోనికి వచ్చి வார்த்தை நமக்குள்ளாக வந்து ఐక్యమై ఉన్నాము. நாம் వార్తயோடு ఐక్యమై இருப்போம். అలాగే ద్రాక్షారసం అనగా, அதே போல திராட்சரசம் என்கிற போது అనేక ద్రాక్షల యొక్క సముదాయము, అనేక ద్రాక్షయుடைய அது ஒரு ஒற்றுமையா இருக்கிறது. అది ఏదో ఒక తోటలో ఉంటది, அது ఏదో ஒரு தோட்டத்துல இருக்கிறது. కొందరు కొన్నిటిని తెంపుకొని వస్తారు, சில குலைகளை அறுத்து கொண்டு வருவார்கள், వాటిని తీసుకొచ్చి గానుగులో వేస్తారు, அது கொண்டு வந்து அந்த மிஷின்ல போடுவாங்க, అవి చచ్చిపోతాయి, அது செத்து போகும், దాని రూపం మారుద్ది, அதோடைய உருவம் மாறும், అది ఎర్రని రసముగా వస్తది, அது சிவந்த రసமாக வரும், ఆ చెత్త అంతా తీసివేయబడుతుంది, చెత్తయெல்லாம் வந்து வெளியில போயிடும். కాబట్టి ఆ ఎర్రని ఆ రక్తము, ஆகினால் அந்த சிவந்த அந்த ரசமானது ఆ ద్రాక్షల యొక్క జీవమై ఉన్నది, அந்த திராட்சையுடைய ஜீவனாய் இருக்கிறது. కాబట్టి యోహాను సువార్త 15వ అధ్యాయంలో, அதனால யோவான் சுவிசேஷம் 17ஆம் அதிகாரம், ఐ యామ్ ట్రూ వైన్, நான் மெய்யான திராட்சை செடியா இருக்கிறேன் என்று சொல்றார். కాబట్టి ఆ నిజమైన ద్రాక్ష వల్లితో అంటు కట్టబడటమే ఈ యొక్క సహవాసమై ఉన్నది. அதனால
உண்மையான திராட்சை மரத்தோடு நம்ம சேர்க்கப்படுவது இந்த திராட்சை ரசத்தோடு. ఇక్కడ వాక్యముతో ఐక్యపరచబడటానికి మనం వచ్చాం. இங்கே వార్తயோடு ఐక్యமாக நாம் வந்திருக்கிறோம். ఆయన మరణము మనకి జీవాన్ని తెచ్చింది. அவருடைய மரணம் நமக்கு ஜீவனை கொண்டு வந்தது. ఆయన దెబ్బలలో నుండి కారిన రక్తము స్వస్థత ఇచ్చింది. அவர் అడిக்கப்பட்டு அவர் నొరుக்கப்பட்டு வந்த రక్తத்தினாலே நாம் சுகமானோம். మనం ఆత్మీయ స్వస్థతను పొందుకొని ఉన్నాము. நாம் ఆవికుரிய ஒரு சுகத்தை நம்ம பெற்றிருக்கிறோம். భౌతిక స్వస్థతను పొందుకొని ఉన్నాము. శరీరத்தினுடைய சுகத்தை நம்ம பெற்றிருக்கிறோம். ఆయన రక్తములో ఉన్నటువంటి జీవకణాలు, அவருடைய రక్తத்தில் உள்ள జీవనాனது ఈ రోజు వాక్యమై இன்றைக்கு வார்த்தையாய் இருக்கு. ఈ వాక్యమును మనం చదువుచున్నప్పుడు, இந்த வார்த்தையை நாம் வாசிக்கிற போது మనము ఉత్తేజభరితులం అవుతాము. நாம விசேஷித்தமானவர்களாக ஜீவிக்கிறோம். ఎందుకంటే మనం అక్కడ ఉండబోతాం. ஏனென்றால் நாம் அங்கே ஜீவிக்க போகிறோம். మన రక్తములో పాపం ఉంది, நம்முடைய రక్తத்திலே பாவம் உண்டு. మన రక్తములో ద్వేషం ఉంది, நம்முடைய రక్తத்திலே கெட்ட சுபாவம் உண்டு. ఆయన రక్తములో పాపము లేదు, அவருடைய రక్తத்திலே பாவம் இல்லை. ఆయన రక్తములో ద్వేషము లేదు. அவருடைய రక్తத்திலே பகை இல்லை. ఓ ఒక బండలోని నీటిని ఆ ప్రజలందరూ తాగారు. ஒரே கண்மணியின் தண்ணீரை என்று అందరూ ఒకే మన్నాను భుజించారు. ஒரே மன்னாவை புசித்தார்கள். అక్కడ ఉన్న కొంతమంది అన్నారు అది సవిసారము లేనిది అన్నారు. இது சாரமற்றது என்று அங்க இருக்கிறவங்க சிலர் சொன்னார். ఎవరికి ఈ వాక్యము సవిసారము లేనిదిగా ఉంటుందో, யாருக்கு இந்த வார்த்தை ருசிகரமாக இல்லையோ, అరణ్యములో రాలిపోయినట్టుగా వారు నశిస్తారు. வனாந்தரத்திலே அழிக்கப்பட்டது போல அவர்களும் அழிக்கப்படுவார். మనం యేసు ప్రభువును నమ్ముకునేది కేవలం ఈ శరీరం కోసం కాదు. நாம இயேசு கிறிஸ்து நம்புவது வெறும் இந்த பௌதிக சரீரத்துக்காக மட்டுமல்ல. ఓ రెండు కార్యాలు జరుగుతాయి. இரண்டு காரியங்கள் நடக்கும். మృతి పొందిన వారు సజీవులుగా లేస్తారు. மரித்தவர்கள் உயிருள்ளவர்களாக எழுந்திருப்பார்கள். సజీవులుగా ఉన్న మనం రూపాంతరం చెందుతాము. உயிருள்ள நாமும் அந்த எடுத்துக்கொள்ளப்படுதல பாடுபடுவோம். ఆకాశంలోనికి వెళ్తాము. நாம் மறுரூபம் அடைந்து மத்திய ஆகாயத்திலே சந்திப்போம். அவரை మనం ఎత్తబడతాము. நாம் எடுத்துக் கொள்ளப்படுவோம். సాతాను రాజ్యం భూమి మీదకి వస్తుంది. சாத்தானுடைய ராஜ்யம் பூமிக்கு வரும். దేవుని సొత్తు మధ్యాకాశానికి వెళ్తుంది. தேவனுடைய சொத்தானது மத்திய ஆகாயத்துக்கு போகும். ఈ మూడవ ప్రపంచ యుద్ధంతో ఈ ప్రపంచం కాల్చివేయబడుతుంది. மூன்றாம் உலக யுத்தத்தினால் இந்த உலகம் நாசமடையும். ఓ మళ్ళా రీఫ్రెష్ చేయబడిన ఈ భూమి మీదకి மறுபடியும் சுத்திகரிக்கப்பட்ட இந்த பூமிக்குள்ளாக ఆ మధ్యాకాశంలో నుండి మనం அந்த மத்திய ஆகாயத்திலிருந்து நம்ம திரும்ப முடியும். శరీరాలు కూలిపోలేదు, ఇంకా சரீரங்கள் அழிந்து போகல. இன்னும் కారణం ఏంటంటే మహిమ గల దేహాలతో మనం వస్తున్నాము. ஏனென்றால் மகிமையுள்ள சரீரத்தோடு நம்ம இங்க வரும். మన ప్రభువుతో కూడా 1000 ఏళ్ల పరిపాలన మనం చేస్తాము. கர்த்தரோடு கூட 1000 வருஷம் அரசாட்சி நம்ம. ఓ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు యెరూషలేములో పాలన చేస్తున్న దావీదు కుమారుని చూస్తాము. நாம இந்த உலகத்திலே 1000 வருஷம் ஆள போகிற தாவீதுடைய குமாரனை இங்க பார்க்க போறோம். ఈ పౌల్ రాజు రాజే ఆ రోజు. పౌల్ రాజు ఆ రోజు 1000 ఏళ్ల పాలన రాజే. నువ్వు இந்த பால்ராஜ் பிரதர் அந்த 1000 வருஷம் அரசாட்சியில ஒரு ராஜாவா இருப்பாரு. அங்கே నేను రాజునే, நானும் ஒரு ராஜாவா இருப்பேன். మన దేవుడు రాజే. మన தேவன் ராஜாக்களுக்கெல்லாம் ராஜாவா. మిగతా వాళ్ళందరూ కూడా రాజులకు లోబడి ఉండాలా. மற்றவங்க எல்லாரும் ராஜாக்களுக்கு கீழே இருப்பாங்க. ఈ రోజు మిమ్మల్ని బతిమలాడుతున్నాడు ఈ రాజు. இன்றைக்கு நான் இந்த ராஜா உங்களை ரொம்ப கெஞ்சி கேட்கிறாரு. ప్రేరుకు రెండయ్యా అని బతిమలాడు. ஜபத்துக்கு வாங்க அப்படின்னு கெஞ்சி கேட்டுட்டு నేను బ్రతిమలాడుతున్నాను. நானும் கெஞ்சிக்கிட்டு దేవుడు వాక్యం వినండి అయ్యా అని வார்த்தையை கேளுங்கன்னு கெஞ்சி கொண்டு இருக்கிறோம். నా శరీరమును తిని என்னுடைய சரீரத்தை மாంసத்தை சாப்பிட்டு నా రక్తము త్రాగువాడు என்னுடைய ரத்தத்தை புசிக்கிறவன் ఇంకెన్నడూ మరణం என்றைக்கும் மரணத்தை ருசி பார்ப்பது. అతడు మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. அவர் மரணத்தை விட்டு ஜீவனுக்கு போவார். అదే సహవాసం, அதுதான் ஐக்கியம். అదే సహవాసం, அதுதான் ஐக்கியம். ఓ ఈ సమయంలో ప్రార్థన చేయటానికి మనం అందరూ ఒక్క నిమిషం లేచి இந்த நேரத்திலே நாம் ஜெபிப்பதற்காக நாம் எல்லாரும் எழுந்திருப்போம். మనం అందరం కూడా మనం పరీక్ష చేసుకుందాం. நாம் எல்லாரும் நம்மை நாம் நிதானித்து பார்த்துக்கொள்வோம், சோதித்து பார்ப்போம். మన సహోదరి ఎంత అద్భుతమైన కృప అనే పాట పాడతాం. நம்முடைய சகோதரி எவ்வளவு அருமையான கிருபை என்ற பாடலை பாடினார்கள். మళ్ళీ మనం పరీక్ష చేసుకుందాం. நம்மை நாம் சோதித்து அறிவோம். అందరూ కూడా ఒక్క నిమిషం కళ్ళు మూసుకుందాం. எல்லாரும் ஒரு நிமிஷம் கண்களை மூடுவோம். ఆ పాట అయిన తర్వాత సహోదరులు ఆ పౌల్ రాజ్ ప్రార్థన చేస్తారు. அந்த பாடல் முடிந்த பிறகு சகோதரன் பவுல்ராஜ் ஜெபிப்பார். ఆ ప్రార్థనతో మనం ముగించుకుందాం. அந்த ஜெபத்தோட நம்ம முடித்துக் கொள்வோம்.
இரக்கமுள்ள எங்கள் பிதாவே, நீதியின் சூரியன் 1000 சிறந்தது, நேற்றும் இன்றும் என்றும் மாறாது என்று கிருபையுள்ளவரே, தயவுள்ளவரே, எங்கள் சாய்ந்தது வேலையை தப்பாது. ஆண்டவரே, நாங்கள் யாவரும் உங்களுடைய பிள்ளைகளாக ஒன்று சேர்ந்து ஆண்டவரே இந்த நேரத்திலே ஆண்டவே கர்த்தருடைய ஆலோசனையிலே ஆண்டவரே நாங்கள் பங்கு பெறுவதற்காக ஆண்டவர் வந்திருக்கிறோம் கர்த்தாவே. ஆகினாலே கர்த்தாவே, நீர் ஆண்டவரே மெய்யான திராட்சை செடியா இருக்கிறீர் ஆண்டவரே, நாங்களும் கொடிகளாய் இருக்கிறோம் கர்த்தாவே. கொடியானது திராட்சை செடியை நினைக்கிறாவிட்டால் அது கனிகளை கொடுக்காது என்று சொல்லப்பட்டிருக்கும் போல கர்த்தாவே, நாங்கள் விழுந்த கனிகளை கொடுக்க வேண்டும் என்றால் ஆண்டவரே உங்களோடு கூட நாங்கள் ஐக்கியமாய் இருக்க வேண்டும் என்று வேதம் சொல்கிறது ஆண்டவரே. ஆகினாலே கர்த்தாவே, நீர் ஆண்டவரே உம்முடைய ஆண்டவரே ரசத்தை ஆண்டவரே எங்களுக்குள்ளே ஊற்றி இருக்கிறீர் ஆண்டவரே. உம்முடைய ஆண்டவரே கர்த்தாவே வேத வாக்கியங்களுடைய வெளிச்சத்தை எங்களுக்குள்ளே பிரகாசித்திருக்கிறீர் ஆண்டவரே. இந்த பிரகாசமானது இந்த உலகத்துக்கு ஆண்டவரே அது தெரியப்படுத்திக் கொண்டிருக்கிறோம் கர்த்தாவே. ஆண்டவரே நீர் ஆண்டவரே கர்த்தாவே, நான் ஆண்டவரே திரும்ப வரும் வரைக்கும் என்னை நினைவு கொள்ளும்படியை என்னுடைய மரணத்தை நீங்கள் நினைவு கொள்ளும்படியாக விஷயங்கள் என்று சொல்கிற ஆண்டவரே. அதுக்காகவே கர்த்தாவே நாங்கள் யாவரும் ஆண்டவரே இந்த உலகத்துக்கு நாங்கள் தெரிவிக்கிறோம் ஆண்டவரே. கர்த்தாவே இதற்காக மரத்திலே தொங்கி நியாய பிரமாணத்தின் சாபத்துக்கு நீர் எங்களை மீட்டுக் கொண்டீர் என்று கர்த்தாவே. ஆண்டவரே கிருபையுள்ளவரே, உங்களுடைய கிருபையினாலே நாங்கள் ரட்சிக்கப்பட்டிருப்பதை ஆண்டவரே கர்த்தாவே நாங்கள் தினந்தோறும் சந்தோஷம் எடுக்கலாம். அதனால கர்த்தாவே நீர் சொல்கிறாண்டவரே, வானத்திலிருந்து இறங்கிய மெய்யான ஜீவாப்பம் நான் தான் என்று சொல்கிறாண்டவரே. பழைய ஏற்பாட்டின் ஜனங்கள் ஆண்டவரே இந்த ஆண்டவரை மன்னாவை புசித்தவர்கள் ஆண்டவரே கர்த்தாவே பழைய ஏற்பாட்டின் ஜனங்கள் அழிந்து போனார்கள். ஆனால் இந்த மெய்யான அப்பத்தை புசிக்கிறவர்கள், இந்த மெய்யான மன்னாவை புசிக்கிறவர்கள் என்றென்றைக்கு மரணத்தை ருசி பார்ப்பது இல்லை என்று சொல்கிறார்கள். அதனாலே கர்த்தாவே அவர்கள் இடல் அடைந்தார்கள், நாங்களும் அப்படி அல்ல கர்த்தாவே. நாங்களும் கர்த்தாவே மனுஷகுமாருடைய மாம்சத்தை புசித்து மனுஷகுமாருடைய ரத்தத்தை பானம் பண்ணி ஆண்டவரே அதில் உள்ள மெய்யான வெளிச்சங்களை நாங்கள் ஜீவிக்க ஆண்டவரே எங்கள் மீது கிருபை காண்பிக்க ஆண்டவரே. கர்த்தாவே இந்த நேரத்திலும் ஆண்டவரே அருமையான ஆண்டவரே போதகர் ஐயா ஆண்டவரே போலாச்சாலையாகவும் அவர் நடத்தி கொண்டு வருகிற சபைக்காகவும் இந்த சபையில வருகிற விசுவாசிகளுக்காகவும் ஊப்பர்களுக்காகவும் உதவிக்காரர்களுக்காகவும் டீச்சர்ஸ்க்காகவும் எல்லாருக்காகவும் நாங்கள் நன்றி சொல்லுறோம் கர்த்தாவே. ஆண்டவரே இந்த சிறு சபையை நீர் ஆசீர்வதித்திருக்கிறீர் ஆண்டவரே. ஆண்டவரே நீர் அனுப்பின காரியம் எதுவாக இருக்கணும் ஆண்டவரே இந்த ஸ்தலத்திலே அது நிறைவேறும்படியாய் உங்களுடைய சித்தமானது கர்த்தாவே. ஆண்டவரே அவர் கையின் மூலமாய் ஆண்டவரை செய்ய நீர் எதை நிர்ணயித்தீரோ ஆண்டவரே அதை நீர் ஆண்டவரே அவரை செய்யும்படியாய் ஆண்டவரே நீர் தாவினாரை நடத்தும் தருப்பது. ஆண்டவரே இந்த ஒரு ஐக்கியத்தினால நன்றி தகப்பதே நீர் ஆசீர்வாதம் தொடர்ந்து இங்கே வழிவருக்கும் இயேசுவின் நாமத்தில் சொல்லுகிறேன். ஆமென் ஆமென். అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. మరి స్థానిక సంఘంలో ప్రభురాత్రి కోసం సిద్ధపడిన వారు మీరు ఆ కుర్చీలు తీసేసి మోకరించండి. మరి నేను సోదరుని బయటికి మరి వారిని పంపించి నేను మరి